మనం రోజూ చూస్తూ ఉంటాం కదా, మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటి వెనుకున్న సైన్స్ ఏంటో తెలుసుకునే ఈ ప్రయాణంలోకి వెళ్దాం పదండి. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. పూరి బూరెలా ఎందుకు ఉబ్బుతుంది? చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని ఒక్క క్షణం ఆలోచిస్తే భలే ఆసక్తిగా ఉంటుంది కదా. ఎందుకంటే సైన్స్ అంటే కేవలం మనకు తెలిసిన సమాధానాలు చెప్పుకోవడం కాదు, అసలు సరైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకోవడం. చరిత్రలో చూసుకుంటే ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక చిన్న ప్రశ్నతోనే మొదలైంది. కాబట్టి ఏదైనా ఒక శాస్త్రీయ అన్వేషణ మొదలవ్వాలంటే దానికి పునాది మనలోని ఉత్సుకతే, ఎందుకు అని అడగడంలోనే అసలైన శక్తి దాగి ఉందన్నమాట. అంటే సైన్స్ అనేది ఎప్పుడూ ఒకే చోట ఆగిపోయేది కాదు, అదొక నిరంతర ప్రయాణం. మనం కనుక్కున్న ప్రతి సమాధానం మరిన్ని కొత్త, ఇంకా లోతైన ప్రశ్నలకు దారితీస్తుంది. ఒక శాస్త్రవేత్తలా ఆలోచించాలంటే మనకు రెండు ముఖ్యమైన టూల్స్ కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఈ రెండు సాధనాల మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఒకటి వేరులాంటిది, అంటే మనల్ని వాస్తవంలో చాలా జాగ్రత్తగా చేసే పరిశీలనలలో పాతుకుపోయేలా చేస్తుంది. ఇక రెండోది గాలిపటంలాంటిది, ఇది మన ఆలోచనల్ని స్వేచ్ఛగా, సృజనాత్మకంగా పైకి ఎగిరేలా చేస్తుంది. ఈ రెండూ శాస్త్రీయ పరిశోధనకు ప్రాణంలాంటివి. ఎందుకంటే వాస్తవ పరిశీలన అనే గట్టి పునాది లేదనుకోండి, మన ఆలోచనలు గాల్లో కొట్టుకుపోతాయి. అదే సమయంలో కొత్తగా ఆలోచించే స్వేచ్ఛ లేకపోతే మనం ఉన్నచోట ఆగిపోతాం. సరే, థియరీ బావుంది. ఇప్పుడు ఈ సాధనాల్ని ప్రాక్టికల్గా ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం. అది మనందరికీ బాగా తెలిసిన ఒక రోజువారీ ఉదాహరణతో. మళ్ళీ మనం మొదటి ప్రశ్న దగ్గరికే వద్దాం. ఈసారి మరింత ఆసక్తితో. ఒక సాధారణ వంటగది సమస్యను ఒక సైంటిస్ట్ ఎలా డీల్ చేస్తాడు, ఎలా విడదీసి చూస్తాడు? ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఒక పద్ధతి ప్రకారం వెళ్లడం. ఫస్ట్ మనం ఏ విషయాలని మార్చగలమో గుర్తించాలి. అంటే పిండి మందం కావచ్చు, నూనె వేడి కావచ్చు, ఇలాంటివి. తర్వాత ఏం గమనించాలో మనకు క్లారిటీ ఉండాలి. పూరి ఉబ్బుతుందా లేదా, ఎంతసేపట్లో ఉబ్బుతోంది అని. అన్నిటికన్నా ముఖ్యంగా ఒకేసారి ఒక్కదాన్ని మార్చి దాని ఫలితమేంటో చూడాలి. మిగతావన్నీ సేమ్ టు సేమ్ అలానే ఉంచాలి. ఫైనల్గా మనం గమనించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ స్టెప్ నిజంగా చాలా ముఖ్యం, ఎందుకంటే మనం చూసిన విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకుంటేనే వాటి ఆధారంగా సరైన నిర్ధారణలకు రాగలం. ఇది పెద్ద ల్యాబైనా సరే, మన వంటగదైనా సరే, ప్రాసెస్ అదే. ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన కళ్ల ముందే రోజూ జరిగే ఈ చిన్న అద్భుతం వెనుక ఉన్న పూర్తి సైన్స్ ఇప్పటికీ సైంటిస్టులకు ఒక పజిల్ లాంటిదే. ఆశ్చర్యంగా ఉంది గదూ? ఇది సైన్స్ ఎంత అంతులేనదో, మన చుట్టూ ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో గుర్తుచేస్తుంది. ఇప్పుడు చూడండి, పూరిని పరిశోధించడానికి మనం ఉపయోగించిన అవే పద్ధతులు సైన్స్లోని అతిపెద్ద ప్రశ్నలకు కూడా వర్తిస్తాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సైంటిఫిక్ రీసెర్చ్ అనేది చాలా పెద్దది. ఒకవైపు మన ఆరోగ్యాన్ని శాసించే కంటికి కనిపించని చిన్న చిన్న సూక్ష్మజీవుల గురించి తెలుసుకుంటాం. మరోవైపు మన ఇళ్లకు వెలుగునిచ్చే కరెంటు వెనుకున్న ఫిజిక్స్ రహస్యాలను ఛేదిస్తాం. ఈ అన్వేషణ అక్కడితో ఆగదు. మన భూమి మీద వాతావరణాన్ని నడిపించే శక్తుల నుండి, ఈ భూమ్మీద ఉన్న సమస్త జీవరాశిని నిలబెట్టే కాంప్లెక్స్ ఎకోసిస్టమ్స్ వరకు అంతా దీనికిందకే వస్తుంది. అంటే టాపిక్ ఏదైనా కావచ్చు, అది ఒక చిన్న సూక్ష్మ జీవి అయినా, ఒక పెద్ద గ్రహమైనా, దాని వెనకున్న బేసిక్ మెథడ్ ఒక్కటే. పరిశీలించు, ప్రశ్నించు, ప్రయోగం చెయ్యి. ఆ తర్వాత మన అవగాహనను మెరుగుపరుచుకో. ఈ ప్రాసెసే సైన్స్ మొత్తాన్ని కలిపి ఉంచే ఒక దారం లాంటిది. ఓకే, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న అతిపెద్ద సవాళ్లను పరిష్కరించడంలో ఈ సైంటిఫిక్ ఆలోచనా విధానం మనకెలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి క్లైమేట్ చేంజ్. మన పనులు ఈ భూమి యొక్క సున్నితమైన బ్యాలెన్స్ను దెబ్బతీస్తున్నాయి. దీనికి సైన్స్తో కూడిన పరిష్కారాలు చాలా అవసరం. ఈ మాటలో ఒక పెద్ద బాధ్యత ఉంది గదా. ఈ మార్పులను అర్థం చేసుకుని సరైన చర్యలు తీసుకోవడానికి మన దగ్గరున్న టూల్ సైన్స్. దాన్ని వాడాల్సిన బాధ్యత మనపైనే ఉంది. కాబట్టి ముగించే ముందు ఒక ప్రశ్న. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో, అది మీ వంటగదిలో కావచ్చు, పెరట్లో కావచ్చు, లేదా ఆకాశంలో కావచ్చు, మీరు ఏ రోజువారీ పజిల్ను ఒక శాస్త్రవేత్తలా పరిశోధిద్దామనుకుంటున్నారు? ఎందుకంటే గొప్ప ఆవిష్కరణలు ఎక్కడైనా మొదలవ్వచ్చు. మన కంటికి కనిపించకుండా
మన చుట్టూనే ఒక పెద్ద ప్రపంచం ఉందని ఎప్పుడైనా ఊహించారా? అదొక రహస్య ప్రపంచం. నిరంతరం కదులుతూ మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది, కాని మనకు మాత్రం అస్సలు కనిపించదు. పదండి, ఈరోజు ఆ అద్భుతమైన అదృశ్య ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఉన్నట్టుండి ఆ అదృశ్య ప్రపంచం మనకు కనపడటం మొదలైతే అప్పుడెలా ఉంటుంది? మనం పీల్చే గాలిలో, మనం తాగే నీటిలో, మనల్ని అంటిపెట్టుకుని ఉండే ప్రతి చోటా ఆ సూక్ష్మజీవులు మన కళ్ల ముందు కదలాడుతుంటే ఇక మన ప్రపంచాన్ని మనం చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది కదా? చూడటానికి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో గ్రాఫిక్స్లా అనిపించచ్చు, కాని ఇది నిజం. మన కంటికి అంతుచిక్కకుండా మానవ చరిత్రలో చాలా కాలంపాటు దాగి ఉన్న వాస్తవమిది. చూస్తున్నారుగా, ఈ ఒక్క నీటి చుక్కే ఒక పెద్ద విశ్వం జీవంతో ఎలా తొనికిసలాడుతోందో చూడండి. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా కంటికి కనిపించని ఈ ప్రపంచాన్ని మనం ఎలా కనుక్కున్నామో చూద్దాం. ఆ తర్వాత అసలు జీవం యొక్క మూలస్తంభాలేంటో అర్థం చేసుకుందాం. ఇక చివరగా ఈ చిన్న చిన్న జీవులు మన ప్రకృతిలో ఎంత పెద్ద పాత్ర పోషిస్తాయో తెలుసుకుందాం. అయితే ఈ సూక్ష్మ ప్రపంచంలోకి మనం మొదటిసారి ఎలా చూడగలిగాం? జీవం గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసిన ఆ ఆవిష్కరణ ఏంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఇదంతా మొదలైంది ఒక సింపుల్ వస్తువుతో, అదే వంగిన గాజుముక్క. అంటే ఒక లెన్స్ అన్మాట. ఈ చిన్న పరికరమే మన కళ్లకు అందని ప్రపంచానికి ఒక కిటికీలా పనిచేసింది. మన కళ్ల ముందే దాగి ఉన్న ఒక కొత్త విశ్వాన్ని మనకు పరిచయం చేసింది. ఈ ప్రయాణం ఎప్పుడో పురాతన కాలంలోనే మొదలైంది. వంగిన గాజుతో వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయని గమనించినప్పుడే దీనికి పునాది పడింది. కాని అసలు టర్నింగ్ పాయింట్ వచ్చింది 1665లో. రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త మైక్రోగ్రాఫియా అనే పుస్తకాన్ని ప్రచురించి సూక్ష్మ ప్రపంచాన్ని అందరికీ చూపించాడు. ఆ తర్వాత 1660లోనే యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఆయన ఇంకా పవర్ఫుల్ మైక్రోస్కోపులు తయారుచేసి మొట్టమొదటిసారిగా బ్యాక్టీరియాను, రక్త కణాలను కూడా చూశాడు. ఒక రకంగా చెప్పాలంటే మనల్ని ఈ రహస్య ప్రపంచంలోకి మరింత లోతుగా తీసుకెళ్లాడు. ఇదిగో ఇక్కడున్నది ఆయనే, రాబర్ట్ హుక్. ఎడమవైపున ఉన్నది ఆయన ఉపయోగించిన మైక్రోస్కోప్. ఆయనేం చేశాడంటే ఒక కార్క్ ముక్కని చాలా పల్చగా కోసి తన మైక్రోస్కోప్ కింద పెట్టి చూశాడు. అప్పుడు ఆయనకు కుడివైపు చిత్రంలో ఉన్నట్టు తేనెపట్టులో ఉండే చిన్న చిన్న గదుల్లాంటి నిర్మాణాలు కనిపించాయి. వాటికి ఆయన సెల్స్ అని పేరు పెట్టాడు. సెల్ అంటే చిన్న గది అని అర్థం. అలా జీవశాస్త్రంలో కణం అనే మాటకు పునాది పడింది. సరే, ఈ కొత్త కిటికీ ద్వారా మనం చూసిన మొట్టమొదటి అద్భుతం ఏంటి? అసలు మనమంతా, అంటే ఈ భూమిమీద ఉన్న జీవమంతా దేనితో తయారయ్యింది? ఆ ప్రాథమిక నిర్మాణ రాళ్ల గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వాక్యం చూడండి, గోడకు ఇటుక ఎలాగో జీవానికి కణం అలాగా. ఎంత సింపుల్గా చెప్పారు కదా! నిజానికి ఉల్లిపోరను మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే అది అచ్చం ఇటుకలతో కట్టిన గోడలానే కనిపిస్తుంది. జీవాన్ని నిర్మించడంలో కణం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇంతకంటే మంచి పోలిక ఉండదేమో. సో సింపుల్గా చెప్పాలంటే కణమంటే ఏంటి? తెలిసిన అన్ని జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ఇంకా క్రియాత్మక ప్రమాణం. అంటే అది కేవలం ఒక బిల్డింగ్ బ్లాక్ మాత్రమే కాదు, జీవానికి కావలసిన అన్ని పనులను చక్కబెట్టే ఒక చిన్న ఫ్యాక్టరీ లాంటిదనమాట. మొత్తం బయాలజీకి ఇదే ఫౌండేషన్. అయితే కణాలన్నీ ఒకేలా ఉండవు. ఉదాహరణకి వృక్ష కణాలకి, జంతు కణాలకి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. ఇక్కడ చూడండి, మొక్కల కణాలకు బయట ఒక గట్టి పొర ఉంటుంది, దాన్ని సెల్ వాల్ అంటాం. అది జంతు కణాలలో ఉండదు. అలాగే మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోవడానికి ఉపయోగపడే క్లోరోప్లాస్ట్లు అంటే హరిత రేణువులు వృక్షకణాల్లో ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. ఇంకా వృక్షకణాల్లో ఒక పెద్ద వాక్యూల్ ఉంటుంది, కానీ జంతు కణాల్లో అవి చాలా చిన్నవిగా ఉంటాయి లేదా అస్సలు ఉండకపోవచ్చు. సరే, ఈ చిన్న చిన్న కణాలు కలిసి ఒక పూర్తి జీవిగా ఎలా మారుతాయి? ఈ నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే ఒక క్రమంలో చూద్దాం. ఫస్ట్ బేసిక్ యూనిట్ కణం. ఒకే రకమైన కణాలు కొన్ని కలిస్తే దాన్ని కణజాలం అంటే టిష్యూ అంటాం. ఇక రకరకాల కణజాలాలు ఒకచోట చేరి ఒక నిర్దిష్టమైన పని చేస్తే అది అవయవం అంటే ఆర్గాన్. కొన్ని అవయవాలు కలిసి ఒక సిస్టంగా పనిచేస్తే అది అవయవ వ్యవస్థ. చివరిగా ఈ వ్యవస్థలన్నీ కలిస్తే ఒక సంపూర్ణ జీవి ఏర్పడుతుంది. చూశారా,
ఎంత పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా నిర్మించబడిందో? ఇప్పుడు మీకొక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మనకు తెలిసినంతలో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సెల్ ఏదో తెలుసా? ఆస్ట్రిచ్ గుడ్డులోని పచ్చసొన. దాని డయామీటర్ సుమారుగా 170 మిల్లీమీటర్లుంటుంది. ఆలోచించండి, ఒకే ఒక్క కణం మన కళ్లతో స్పష్టంగా చూడగలిగేంత పెద్దదిగా ఉంది. ఇప్పటివరకు మనం చాలా కణాలు కలిసి పెద్ద జీవులుగా ఎలా మారతాయో చూశాం. కానీ కొన్ని జీవులు కేవలం ఒకే ఒక్క కణంతో బతికేస్తాయి. అవును, ఒకే ఒక్క కణం. అవే సూక్ష్మజీవులు. వాటి గురించి ఇప్పుడు కొంచెం లోతుగా తెలుసుకుందాం. సూక్ష్మజీవులు లేదా మైక్రోబ్స్ అంటే పేరులోనే ఉంది కదా, చాలా చాలా చిన్నవి. ఎంత చిన్నవి అంటే మన కంటికి అస్సలు కనిపించవు. వాటిని చూడాలంటే మైక్రోస్కోప్ కావాల్సిందే. ఇవి ఎక్కడో ఉండవు. మనం తాగే నీటిలో, పీల్చే గాలిలో, మనం నడిచే నేలలో, చివరికి మన శరీరం లోపల కూడా కోట్లలో ఉంటాయి. సైజులో చిన్నవే అయినా వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దది. ఈ సూక్ష్మజీవుల్లో చాలా రకాలున్నాయి. కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం. ఫస్ట్, ప్రోటోజోవా, అమీబా, పారామేషియం లాంటివి. ఇవి సింగిల్ సెల్ జీవులు, అటూ ఇటూ కదలగలవు. తర్వాత శైవలాలు అంటే ఆల్గే. ఇవి కూడా ఎక్కువగా సింగిల్ సెల్తోనే ఉంటాయి. క్లోరోఫిల్ ఉండటం వల్ల ఆకుపచ్చగా ఉంటాయి. ఇక శిలీంధ్రాలు అంటే ఫంగై. బ్రెడ్ మీద పెరిగే బూజు దీనికి మంచి ఉదాహరణ. వీటికి క్లోరోఫిల్ ఉండదు. చివరిగా బ్యాక్టీరియా. ఇవి రౌండ్గా, రాడ్ షేప్లో, స్పైరల్ షేప్లో, ఇలా రకరకాల ఆకారాల్లో ఉంటాయి. వీటన్నిటితో పాటు ఇంకో కేటగిరీ ఉంది. అవే వైరస్లు. ఇవి ఇంకా చాలా చిన్నవి. అసలు వీటికి సొంతంగా కణనిర్మాణం కూడా ఉండదు. బ్రతకాలన్నా, వృద్ధి చెందాలన్నా వీటికి వేరే జీవకణం ఖచ్చితంగా కావాలి. అందులోకి దూరి దాన్ని హైజాక్ చేసి తమ సంఖ్యను పెంచుకుంటాయి. సరే, ఈ సూక్ష్మజీవుల గురించి ఇంత తెలుసుకున్నాం కదా, కాని అసలు ప్రశ్నేంటంటే ఇవి మనకు ఎందుకు ముఖ్యం? ఈ చిన్న జీవులు లేకపోతే ఏమవుతుంది? మన ప్రకృతిలో ఇవి చేసే అతి ముఖ్యమైన పనేంటో ఇప్పుడు చూద్దాం. అవే ప్రకృతి యొక్క చిన్న రీసైక్లర్లు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సూక్ష్మజీవులు ప్రకృతి యొక్క క్లీనింగ్ టీం. ఇవి ఏం చేస్తాయంటే చనిపోయిన మొక్కలు, జంతువులను కుళ్ళిపోయేలా చేస్తాయి. అన్ని రకాల వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి సింపుల్ పదార్థాలుగా మార్చేస్తాయి. అలా చేయడం వల్ల ఆ పోషకాలన్నీ మళ్లీ నేలలోకి వెళ్తాయి. ఆ నేలలో మొక్కలు బాగా పెరుగుతాయి. అంటే ఇవి పర్యావరణాన్ని శుభ్రపరచడమే కాదు, జీవన చక్రాన్ని నిరంతరం నడిపిస్తుంటాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ కంపోస్ట్. ఇంట్లో గార్డెనింగ్ చేసేవాళ్లు కంపోస్ట్ తయారు చేస్తుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? కిచెన్లో మిగిలిపోయిన కూరగాయల తొక్కలు, ఇతర వ్యర్థాలను ఒకచోట వేస్తారు. కొన్ని రోజులకి అదంతా పోషకాలు నిండిన మంచి ఎరువుగా మారిపోతుంది. ఈ మ్యాజిక్ చేసేది ఎవరో కాదు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాయే. మనకు తెలియకుండానే మనం వాటి శక్తిని వాడుకుంటున్నామన్నమాట. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కంటికి కనిపించని ఈ జీవుల గురించిన ఆలోచన మన కొత్తేమి కాదు. మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో, ముఖ్యంగా వేదాల్లో క్రిమి అనే పదం కనిపిస్తోంది. దీనర్థం ఏంటంటే అదృశ్య, అంటే కంటికి కనిపించని చిన్న జీవులు. చూసారా, వేల ఏళ్ల క్రితమే మన వాళ్లకి ఈ అదృశ్య ప్రపంచం గురించి ఒక అవగాహన ఉండేది. సో మనమేం నేర్చుకున్నాం? మన కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవులే మన పర్యావరణానికి అసలైన వాస్తుశిల్పులు. ఇవే మన ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది. మన కంటికి కనిపించని ఈ ఒక్క ప్రపంచమే ఇంత పెద్ద ప్రభావం చూపిస్తుంటే, అసలు మనం చూడలేనివి, మనకు అర్థం కానివి ఈ విశ్వంలో ఇంకా ఎన్నెన్నున్నాయో గదా. అసలు ఆరోగ్యమంటే ఏంటి? ఈ రోజుల్లో ఈ మాటకు నిజమైన అర్థమేమై ఉంటుంది? కేవలం జబ్బులేవి లేకపోతే చాలు అనుకోవటం కరెక్టేనా? లేక మనం ఆలోచించాల్సిన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? పదండి, ఈరోజు ఆరోగ్యం గురించి మనకున్న ఆలోచనలను మార్చే కొన్ని ముఖ్యమైన విషయాలను చూద్దాం. ఓకే, ముందుగా మన ఆరోగ్యం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. మనం రోజూ పేపర్లు, టీవీలు ఆన్ చేయగానే మనల్ని ఆందోళనకు గురిచేసే హెడ్లైన్స్ చూస్తూనే ఉంటాం కదా. అవి కేవలం వార్తలు మాత్రమే కాదు, మన జీవనశైలికి, మన ఆరోగ్యానికి అద్దం పట్టే నిజాలు. అసలీ సమస్య ఎంత పెద్దదో కొన్ని ఉదాహరణలతో చూస్తే మనకే అర్థమవుతుంది. చూసారా, ఇలాంటి హెడ్లైన్స్ మన చుట్టూ రోజూ కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ కలిసి ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు ఎంత సంక్లిష్టంగా ఉన్నాయో చూపిస్తాయి. కొన్ని మన లైఫ్ స్టైల్ వల్ల వస్తే, మరికొన్ని మన చుట్టూ ఉన్న పర్యావరణం వల్ల వస్తున్నాయి. మొదటగా ఈ నంబర్ చూడండి.
10 కోట్లకు పైగా. ఐసీఎంఆర్ నివేదిక ప్రకారం మన భారతదేశంలో ఇంతమంది డయాబెటీస్తో జీవిస్తున్నారు. ఇది ఎంత పెద్ద సంఖ్య అంటే ఆస్ట్రేలియా మొత్తం జనాభాకు దాదాపు 4 రెట్లు ఎక్కువ. ఆలోచించండి, ఈ ఒక్క నంబర్ చాలు మన ఆహారపు అలవాట్లు, మన లైఫ్ స్టైల్ ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో చెప్పడానికి. ఇక డయాబెటీస్ మాత్రమే కాదు, ఊబకాయం కూడా ఒక పెద్ద సవాలే. మన దేశంలో దాదాపు 28.6% అంటే దాదాపుగా 3వ వంతు జనాభా దీనితో ఇబ్బంది పడుతున్నారు. ఇది కేవలం బరువుకు సంబంధించిన సమస్య కాదు, ఇది గుండె జబ్బులలాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎంట్రీ గేట్ లాంటిది. మరి ఇవి మాత్రమే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నది పూర్తిగా మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన సమస్య. ముఖ్యంగా మన పిల్లలపై దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. అదేంటంటే ఈ అధిక స్క్రీన్ టైం. గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్లు చూడ్డం వల్ల పిల్లల్లో డ్రై ఐ అనే వ్యాధి పెరిగిపోతోంది. అయితే ఈ సమస్యలు కేవలం శరీరానికే పరిమితం కాలేదు, మనసును కూడా గట్టిగా ప్రభావితం చేస్తున్నాయి. విచిత్రమేంటో తెలుసా? 100 మందితో మనల్ని కనెక్ట్ చేస్తున్నామని చెప్పుకునే సోషల్ మీడియానే నిజ జీవితంలో మనల్ని మరింత ఒంటరివాళ్లను చేస్తోందని స్టడీస్ చెప్తున్నాయి. ఎంత విచిత్రమో కదా. సరే, ఇన్ని రకాల సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ చూశాక మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఆరోగ్యమంటే ఏంటి? జస్ట్ జ్వరం, షుగర్ లాంటివి లేకపోతే చాలు మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనా? మనం తెలుసుకోబోయే సమాధానం బహుశా మనల్ని ఆశ్చర్యపరచొచ్చు. అవును, అదే ప్రశ్న. ఆరోగ్యంగా ఉండడమంటే కేవలం ఈ జబ్బులు మన దగ్గరికి రాకుండా చూసుకోవడమేనా? చాలా కాలంగా మనలో చాలామందిమి ఇదే అనుకుంటున్నాం, జబ్బులు లేకపోవడమే ఆరోగ్యమని. కానీ ఈ ఆలోచన అసంపూర్ణమైనది. ఎందుకంటే ఈ ప్రాసెస్లో మనం మనస్సు గురించి, మన సామాజిక సంబంధాల గురించి పూర్తిగా మరిచిపోతున్నాం. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఆరోగ్యం గురించి చాలా స్పష్టమైన నిర్వచనమిచ్చింది. వాళ్ళేమంటున్నారంటే ఆరోగ్యమంటే కేవలం జబ్బులు లేకపోవడం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ స్థితి. అంటే శారీరకంగా, మానసికంగా, ఇంకా సామాజికంగా ఈ 3 విధాలుగా మనం బాగున్నప్పుడే నిజంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ 3 ఒకదానితో ఒకటి గట్టిగా ముడిపడుంటాయి. అయితే ఈ డెఫినిషన్ వినడానికి బాగుంది, కానీ దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాం. ఈ కథలో ఒక స్టూడెంట్ లైఫ్లో ఈ 3 అంశాలు అంటే శరీరం, మనసు, సామాజిక సంబంధాలు ఎలా ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించాయో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక కథలోకి వెళ్తే, ఒక 8వ తరగతి అబ్బాయి కొత్త సిటీలోని ఒక కొత్త స్కూల్కి మారాడు. సహజంగానే అక్కడ అతనికంతా కొత్త వాతావరణం, కొత్త మనుషులు. ఆ కొత్త వాతావరణంలో అతనికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. పేరెంట్సేమో వాళ్ల పనుల్లో బిజీగా ఉండేవారు. దాంతో ఆ అబ్బాయి చాలా ఒంటరిగా ఫీలవడం మొదలుపెట్టాడు. ఆ ఒంటరితనం నుంచి బయటపడదామని ఫోన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ అదతన్ని ఇంకా బాధపెట్టింది. చివరికి కొత్త ఫ్రెండ్స్ని చేసుకునే ప్రయత్నం కూడా మానేశాడు. చూడండి, ఇక్కడ అతని సామాజిక, మానసిక ఆరోగ్యం ఎలా దెబ్బతిన్నదో. ఈ మానసిక, సామాజిక ఒంటరితనం ప్రభావం కేవలం మనసు వరకే ఆగిపోలేదు. త్వరలోనే అది అతని శరీరంపై కూడా తన ప్రభావాన్ని చూపించటం మొదలుపెట్టింది. అవును, మానసిక ఒత్తిడి నెమ్మదిగా శారీరక లక్షణాలుగా బయటపడింది. అతనికి తలనొప్పులు మొదలయ్యాయి, బరువు తగ్గిపోయాడు, రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టేది కాదు. ఇక్కడే మనకు అర్థం కావాలి, మనసుకి, శరీరానికి ఎంత లోతైన సంబంధముందో. ఒకటి దెబ్బతింటే రెండోది కూడా ప్రభావితమవుతుంది. ఓకే, ఆ స్టూడెంట్ కథ మనకు ఒక్క విషయం చాలా క్లియర్గా చెప్పింది. ఆరోగ్యమనేది ఒక గొలుసు లాంటిది, అందులో ప్రతి లింక్ ముఖ్యమే. మరి ఆ గొలుసును బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? దీనికి మన పూర్వీకులు ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించారు. అదే మన ఆయుర్వేదం. మన ప్రాచీన ఆయుర్వేదం కూడా సరిగ్గా ఇదే విషయం చెబుతోంది. నిజమైన ఆరోగ్యమంటే ఏంటంటే శరీరం, మనసు, ఇంకా మన చుట్టూ ఉండే పరిసరాలు, ఈ మూడింటి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడమే. గమనిస్తే ఈ వేల ఏళ్లనాటి జ్ఞానం ఇందాక మనం చెప్పుకున్న WHO డెఫినిషన్కి ఎంత కరెక్ట్గా సరిపోతుందో కదా. మరి ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? దానికోసం ఆయుర్వేదం 5 ముఖ్యమైన స్తంభాల గురించి చెబుతోంది. 1. ఒక సరైన దినచర్య, అంటే రోజువారీ సీజనల్ రొటీన్లను ఫాలో అవ్వడం.
2. మంచి ఆహారం. మన శరీరానికి సరిపడే తాజా ఆహారాన్ని తినడం. 3. వ్యాయామం. శరీరాన్ని రోజూ కదిలిస్తూ యాక్టివ్గా ఉంచడం. 4. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. దీనికోసం యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం. ఇక చివరిగా 5వది సరైన నిద్ర. శరీరం మళ్లీ రిపేర్ చేసుకుని రికవర్ అవ్వడానికి ఇది చాలా అవసరం. ఈ 5 స్తంభాలు బలంగా ఉంటేనే మన ఆరోగ్యమనే భవనం కూడా బలంగా ఉంటుంది. ఇప్పుడు వరకు మనం వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం పెద్దగా ఆలోచిద్దాం. మన ఆరోగ్యం మన ఒక్కరిదేనా, లేక మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కూడా దానికి సంబంధం ఉందా? ఆ కనెక్షన్ ఏంటో చూద్దాం. ఇక ముగించే ముందు ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. మనం గమనిస్తే ఏదైనా వ్యాధి ప్రబలినప్పుడు సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలే ఇతరుల కంటే ఎక్కువగా ఎందుకు ఇబ్బంది పడతారు? ఇది కేవలం వాళ్ల వ్యక్తిగత ఆరోగ్యం, వాళ్ల అలవాట్ల వల్లేనా? లేక దీని వెనుక సామాజిక, ఆర్థిక, ఇంకా పర్యావరణ అంశాల పాత్ర కూడా ఉందా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి. మనకు కరెంట్ అంటే ఏంటి? లైట్లు, ఫ్యాన్లు అంతేనా? కానీ అదే కరెంట్ ఒకేసారి 2 చాలా డిఫరెంట్ పనులు చేయగలదని తెలుసా? ఒకటి కంటికి కనిపించని శక్తితో టన్నుల బరువుని ఎత్తగలదు. ఇంకొకటి మనల్ని వెచ్చగా ఉంచే వేడిని పుట్టించగలదు. రండి, ఈరోజు కరెంట్ యొక్క ఈ 2 అద్భుతమైన రూపాల గురించి చూద్దాం. ఒక్కసారి ఈ భారీ ఇండస్ట్రియల్ క్రేన్ చూడండి. అసలిది పర్మనెంట్ మ్యాగ్నెట్ కూడా కాదు. అయినా టన్నుల కొద్దీ బరువున్న మెటల్ని ఎంత ఈజీగా ఎత్తేస్తుందో. మరిదెలా సాధ్యం? జస్ట్ ఒక స్విచ్ వేయగానే వచ్చి ఆపేగానే మాయమైపోయే ఈ శక్తి వెనకున్న సీక్రెటేంటి? ఆ పెద్ద పజిల్కి ఆన్సర్ ఎక్కడుందో తెలుసా? మనం చిన్నప్పుడు సైన్స్ ఫేర్స్లో చూసే ఉంటాం, ఒక చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్లో. అదే, ఒక స్విచ్ నొక్కగానే మ్యాగ్నెట్గా మారిపోయే ఈ మామూలు ఇనుపమెక్కు. సరే, ముందుగా ఆ క్రేన్ వెనకున్న అసలు ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. అదే, విద్యుత్తులో దాగియున్న మ్యాగ్నెటిక్ పవర్. అసలు కరెంటుకి, మ్యాగ్నెటిజంకి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ ప్రశ్న చాలా ఏళ్లపాటు సైంటిస్టులని ఆలోచింపజేసింది. ఒక వైర్లో కరెంట్ పాస్ అవుతుంటే పక్కనే ఉన్న కంపాస్ నీడిల్ ఎందుకు కదులుతోంది? ఏదో సంబంధమైతే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో సర్క్యూట్ ఆఫ్ చేస్తుంది. కంపాస్ నీడిల్ మామూలుగా నార్త్ వైపు చూపిస్తోంది. కాని రైట్ సైడ్ చూడండి, స్విచ్ ఆన్ చేయగానే చూసారా, నీడిల్ వెంటనే పక్కకి కదిలింది. దీనర్థమేంటి? వైర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతోందన్నమాట. అద్భుతం కదా? మనమిప్పుడే చూసిన ఈ ఎఫెక్ట్నే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటారన్నమాట. ఇది చాలా సింపుల్ రూల్. కరెంట్ ప్రవహించే ఏ వైర్ అయినా తన చుట్టూ ఒక ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. కరెంట్ ఆపేయగానే ఆ ఫీల్డ్ కూడా మాయమైపోతుంది. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఇది కావాలని చేసిన డిస్కవరీ కాదు. 1820లో హన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్ అనే సైంటిస్ట్ ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా దీన్ని గమనించారు. అప్పటి వరకు వేర్వేరు అనుకున్న ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం నిజానికి ఒకదానికొకటి చాలా డీప్గా కనెక్ట్ అయి ఉన్నాయని ఆయన ఆవిష్కరణే ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చూపించింది. సరే, కరెంటు ఒక్కొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుందని మనకర్థమైంది కదా. మరి ఈ ఐడియాతో మనం స్విచ్ వేస్తే ఆన్ అయ్యే, స్విచ్ ఆప్తే ఆఫ్ అయ్యే మ్యాగ్నెట్ని, అంటే ఒక ఎలక్ట్రోమ్యాగ్నెట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది తయారు చేయడం చాలా ఈజీ. ఒక ఇనుప మేకు తీసుకోండి, దాని చుట్టూ ఇన్సులేటెడ్ కాపర్ వైర్ని ఇలా టైట్గా చుట్టాలి. ఆ తర్వాత వైర్ 2 చివరలని ఒక బ్యాటరీకి కనెక్ట్ చేయాలి. అంతే, మన ఎలక్ట్రోమాగ్నెట్ రెడీ. ఇప్పుడు చూడండి, బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు, అంటే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఆ మేకు ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్లా పనిచేసి పేపర్ క్లిప్స్ని అట్రాక్ట్ చేస్తోంది. కనెక్షన్ తీసేగానే చూసారా, ఆ మ్యాగ్నెటిక్ పవర్ పోయింది, క్లిప్స్ అన్నీ కింద పడిపోయాయి. ఓకే, ఇది వర్క్ అవుతోంది. కానీ కొన్ని పేపర్ క్లిప్స్ ఎత్తడం వేరు, టన్నుల కొద్దీ బరువున్న మెటల్ని ఎత్తడం వేరు కదా. అంటే మనం దీన్ని ఇంకా చాలా పవర్ఫుల్గా చేయాలి. మరి ఎలా? దీనికి 3 సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్, ఎక్కువ బ్యాటరీలు వాడి కరెంట్ని పెంచడం. సెకండ్, ఆ మేక చుట్టూ వైర్ని ఇంకా ఎక్కువసార్లు చుట్టడం. అండ్ థర్డ్, చాలా ఇంపార్టెంట్, ఆ కాయిల్ మధ్యలో ఇనుప మేకులాంటి ఐరన్ కోర్ని పెట్టడం. ఎందుకంటే ఈ ఐరన్ కోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మొత్తం ఒక చోటకి తెచ్చి దాన్ని చాలా పవర్ఫుల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు సీక్రెట్ తెలిసిపోయింది.
ఆ పెద్ద ఇండస్ట్రియల్ క్రేన్లో ఉన్నది మరేంటో కాదు, ఒక చాలా చాలా పెద్ద సూపర్ పవర్ఫుల్ ఎలక్ట్రోమాగ్నెట్. స్విచ్ ఆన్ చేస్తే మెటల్ని పట్టుకుంటుంది, ఆఫ్ చేస్తే వదిలేస్తుంది. చూసారా, ప్రిన్సిపల్ ఎంత సింపులో, కాని దాని అప్లికేషన్ ఎంత పవర్ఫులో. సరే, ఇప్పుడుదాకా మనం కరెంట్ యొక్క ఒక ఫేస్ అంటే మ్యాగ్నెటిక్ పవర్ని చూసాం. ఇప్పుడు మనం దాని రెండో ఫేస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మ్యాగ్నెటిజం అంత సీక్రెట్గా ఉండకపోవచ్చు, కానీ మన డైలీ లైఫ్లో అంతే ఇంపార్టెంట్. అదే హీట్. కరెంట్ వేడిని ఎలా పుట్టిస్తుందో చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా? మన ఎలక్ట్రోమాగ్నెట్ తయారు చేస్తున్నప్పుడు ఆ వైర్లు కొంచెం వెచ్చబడతాయి. ఎందుకు? మనం ఎక్కువసేపు ఫోన్ వాడినా, ల్యాప్టాప్ ఛార్జ్ చేసినా వేడెక్కుతుంది కదా. అసలు ఈ హీట్ ఎక్కడ్నుంచి వస్తోంది? దానికి ఆన్సర్ ఒకే ఒక్క పదం: రెసిస్టెన్స్, అంటే నిరోధం. ప్రతి వైర్, అది ఎంత మంచి కండక్టర్ అయినా సరే, దానిలోంచి వెళ్తున్న కరెంట్ని కొద్దో గొప్పో అడ్డుకుంటుంది. ఇలా అడ్డుకోవడం వల్ల ఒక రకమైన ఫ్రిక్షన్ అంటే ఘర్షణ లాంటిది ఏర్పడుతుంది. ఈ ప్రాసెస్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ వేస్ట్ అవ్వదు, జస్ట్ అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని పిలుస్తాం. నిజానికి ఈ ఎఫెక్ట్ని మనం రోజూ వాడుతూనే ఉంటాం. మనింట్లో రూమ్ హీటర్లు, ఎలక్ట్రిక్ స్టవ్లు, వాటర్ వేడిచేసే కెటిల్స్, చివరికి మనం బట్టలైరన్ చేసే ఐరన్ బాక్స్ కూడా, ఇవన్నీ ఈ హీటింగ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తాయి. సరే, ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అయినా, హీటింగ్ ఎఫెక్ట్ అయినా, వీటన్నింటికీ పవర్ ఎక్కడ్నుంచొస్తుంది? చిన్న చిన్న డివైజెస్లో అయితే ఆ పవర్ సోర్స్ బ్యాటరీలే. మరి బ్యాటరీలో కరెంట్ని ఎలా జనరేట్ చేస్తాయో క్విక్గా చూద్దాం. బేసిక్గా బ్యాటరీలు రెండు రకాలు. ఒకటి సింగిల్ యూజ్ బ్యాటరీలు, మన టీవీ రిమోట్లో వేసేవి అనమాట. వీటిల్లో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆ రియాక్షన్ రివర్స్ చేయలేం, అందుకే అవి అయిపోగానే పడేస్తాం. ఇక రెండోవి రీఛార్జబుల్ బ్యాటరీలు, మన స్మార్ట్ ఫోన్లలో ఉండేవి. వీటిల్లో జరిగే కెమికల్ రియాక్షన్ని మనం కరెంట్ పెట్టి మళ్ళీ రివర్స్ చేయొచ్చు. అందుకే వాటిని మళ్ళీ మళ్ళీ ఛార్జ్ చేసి వాడుకోగలుగుతాం. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ రెండు విషయాల్ని ఒక్కచోటకి తెద్దాం. మనం ఒకవైపు కంటికి కనిపించని మ్యాగ్నెటిక్ ఫోర్స్ని చూసాం, మరోవైపు మనకు స్పష్టంగా తెలిసే హీటింగ్ ఎఫెక్ట్ని చూసాం. ఈ రెండూ పుట్టింది మాత్రం ఒకే ఒక్క ఎలక్ట్రిక్ కరెంట్ నుంచే. ఈ టేబుల్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది, ఒకటే ఎలక్ట్రిక్ కరెంట్ రెండు వేరువేరు పనులు చేస్తోంది. మ్యాగ్నెటిక్ ఎఫెక్టేమో ఎలక్ట్రోమాగ్నెట్స్ని, మోటార్లని నడుపుతోంది. హీటింగ్ ఎఫెక్టేమో హీటర్లని, స్టవ్లని పనిచేస్తోంది. ఒకే పవర్, రెండు డిఫరెంట్ అప్లికేషన్స్. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక వైర్లో ప్రవహించే ఆ చిన్న ఎలక్ట్రాన్ల ఫ్లో ఒకటే, కానీ అది మన ప్రపంచాన్ని నడిపించే రెండు పవర్ఫుల్ ఫోర్సెస్ని, మ్యాగ్నెటిజం ఇంకా హీట్ని మనకందిస్తోంది. ఇక్కడ మనం ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. ఈ రిలేషన్షిప్ వన్ వే కాదు. కరెంట్ మ్యాగ్నెటిజంని క్రియేట్ చేయగలిగినప్పుడు, మరి కదులుతున్న మ్యాగ్నెట్ కూడా కరెంటుని క్రియేట్ చెయ్యగలదా? ఎస్, చెయ్యగలదు. ఈ డీప్ కనెక్షనే మన మోడర్న్ వరల్డ్లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ల నుంచి పవర్ జనరేటర్ల వరకు ప్రతి టెక్నాలజీకి బేసిస్. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా అనిపించిందా? ప్రతిదీ కదలడానికి, ఆగడానికి లేదా దాని రూపాన్ని మార్చుకోవడానికి వెనకున్న ఆ కనిపించని శక్తుల గురించి, ఆ నెట్టుళ్ళు, లాగుళ్ళు గురించి ఈరోజు తెలుసుకుందాం. పదండి. ఈ కథ ఇద్దరు స్నేహితులది, సోనాలి, రాగిణి. వాళ్ళిద్దరూ సరదాగా సైకిల్ మీద తమ ఊరి చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలు చూద్దామని బయలుదేరారన్నమాట. అయితే వాళ్ళ ప్రయాణంలో కొన్ని భలే ప్రశ్నలు ఎదురయ్యాయి. గాలికి ఎదురుగా వెళ్తున్నప్పుడు సైకిల్ తొక్కడం ఎందుకంత కష్టంగా అనిపించింది? మరి కొండ దిగేటప్పుడు అసలు పెడల్ తొక్కకపోయినా సైకిళ్లు వాటంతటవే అంత స్పీడ్గా ఎలా వెళ్ళాయి? ఇదో పెద్ద మిస్టరీలా అనిపించింది వాళ్ళకి. చూడండి, ఒకవైపు వాళ్ళని వెనక్కి నెడుతున్న గాలి, మరోవైపు పెడల్స్ను ముందుకు తోస్తున్న వాళ్ల కాళ్ళు, ఇంకోవైపు వాళ్ళని కిందికి లాగేస్తున్న కొండ. వీటన్నింటిలో కామన్గా ఉన్నదేంటి? ఈ మిస్టరీకి సమాధానమెక్కడుంది? వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ ఆ సమాధానం చాలా సింపుల్ యాక్షన్లో దాగి ఉంది. అదేంటంటే, ఒక నెట్టుడు లేదా ఒక లాగుడు. అవును, ఈ అన్ని సంఘటనల వెనక ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఇదే. సైన్స్లో ఈ నెట్టడం లేదా లాగడం అనే చర్యకే ఓ పదముంది. అదే బలం లేదా ఫోర్స్. సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువు ఇంకో వస్తువుతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ బలమనేది పుడుతుంది. మన డైలీ లైఫ్లో
ఇది ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రాయర్ని తెరవడానికి మనం దాన్ని లాగుతాం కదా, అదొక బలం. ఇంకో ఎగ్జాంపుల్, క్రికెట్ మ్యాచ్లో స్పీడ్గా వస్తున్న బాల్ని ఆపడానికి ఫీల్డర్ ఏం చేస్తాడు? దాన్ని నెడతాడు, అంటే బలాన్ని ప్రయోగిస్తాడు. ఇక్కడ బలం కదులుతున్న వస్తువును ఆపుతోంది. ఇంకా చెప్పాలంటే, ఒక రబ్బర్ బ్యాండ్ను సాగదీయడం ఆలోచించండి. మనం దాన్ని బయటకు లాగుతాం. అదే టైంలో ఆ బ్యాండు కూడా మన చేతుల్ని లోపలికి లాగుతుంది. చూసారా? ఒకే చర్యలో లాగడం, లాగబడడం రెండూ జరుగుతున్నాయి. భలే ఉంది కదా? సరే, ఈ బలమంటే ఏంటో మనకర్థమైంది. మరి ఒక బలం అసలు ఏం చేయగలదు? దానికున్న 5 అద్భుతమైన ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక వస్తువు మీద బలం ప్రయోగిస్తే ఏమవ్వచ్చు? అది కదలకుండా ఉన్నదాన్ని కదిలించగలదు, ఆల్రెడీ కదులుతున్నదాని స్పీడ్ని మార్చగలదు, అది వెళ్తున్న డైరెక్షన్ని కూడా మార్చేయగలదు. అంతేనా? ఆ వస్తువు షేప్నే మార్చేయగలదు. కొన్నిసార్లు ఇవన్నీ కలిపి ఒకేసారి కూడా జరగొచ్చు. ఫస్ట్ ఎఫెక్ట్ చూద్దాం. బలాన్ని ప్రయోగించకముందు ఒక వస్తువు అలా నిశ్శబ్దంగా ఉంది, కదలకుండా. దానిమీద ఓ నెట్టుడు లేదా లాగుడు తగలగానే చూశారా, ఆ వస్తువు కదలడం మొదలుపెట్టింది. అంతేకాదు, ఒక బలం ఆల్రెడీ కదులుతున్న వస్తువు స్పీడ్ని కూడా మార్చగలదు. అంటే స్పీడ్ పెంచొచ్చు లేదా తగ్గించి పూర్తిగా ఆపేయొచ్చు. సొనాలి, రాగిని గాలికెదురుగా వెళ్లడం స్లో అవ్వడం, లేదా మనమొక బాల్ని ఇంకా గట్టిగా తన్నినప్పుడు అది ఇంకా స్పీడ్గా వెళ్లడం, ఇవన్నీ దానికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఇక డైరెక్షన్ మార్చడం గురించి ఆలోచిద్దాం. ఒక బ్యాట్తో బంతిని కొట్టే సీన్ ఊహించుకోండి. ఆ ఒక్క దెబ్బకు బంతి స్పీడ్ మారడమే కాదు, అది వెళ్తున్న దారి కూడా పూర్తిగా మారిపోతుంది కదా? ఇక ఫైనల్గా, ఒక బలం వస్తువు షేప్ని కూడా మార్చేయగలదు. ఒక బలూన్ని నొక్కినప్పుడు గాని, చపాతీ పిండిని రుద్దినప్పుడు గాని మనం ఫోర్స్ అప్లై చేసి దాని రూపాన్నే మార్చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు బలం గురించి ఇంకొంచెం డీప్గా వెళ్దాం. బలమనేది వన్ వే ట్రాఫిక్ కాదు, అది ఎప్పుడూ ఇద్దరి మధ్య జరిగే ఒక ఇంటరాక్షన్ అన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన రూలుంది. ప్రకృతిలో ఏ బలమైనా సరే ఒంటరిగా పనిచేయదు, అస్సలు పనిచేయదు. ఈ విషయాన్ని మన సోర్స్ మెటీరియల్ చాలా స్పష్టంగా చెప్తోంది. బలం అమలులోకి రావాలంటే కనీసం 2 వస్తువులు తప్పనిసరిగా సంకర్షణ చెందాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ద కీ నంబర్ ఈజ్ 2. ఒక బలం పుట్టాలంటే కనీసం 2 ఆబ్జెక్ట్స్ కావాలి. సింపుల్. ఒకటి నెడితే ఇంకొకటి నెట్టబడాలి, ఒకటి లాగితే ఇంకొకటి లాగబడాలి, అంతే. సరే, మన ఈ వివరణలో ఇప్పుడు చివరి మిస్టరీ వైపు వెళ్దాం. అదేంటంటే ఘర్షణ. కదలికను నెమ్మదింపజేసే ఆ గ్రేట్ స్లోడౌన్ గురించి తెలుసుకుందాం. ఇది మనందరం ఖచ్చితంగా గమనించి ఉంటాం. దొర్లుకుంటూ వెళ్తున్న బంతిగాని, మనం పెడల్ తొక్కడం ఆపేసిన సైకిల్గాని, ఎవరూ దాన్ని ఆపకపోయినా చివరికి ఎందుకు స్లో అయిపోయి ఆగిపోతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? సోనాలి, రాగిణి సైకిల్ రైడ్లో లాగే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక కనిపించని బలం పనిచేస్తూ ఉంటుంది. స్మూత్గా ఉన్న రోడ్డు కన్నా గరుకుగా ఉన్న రోడ్డు మీద సైకిల్ తొందరగా ఆగిపోతోంది. అంటే ఏదో ఒకటి ఆ మోషన్ని అడ్డుకుంటోంది. ఆ సీక్రెట్ ఫోర్స్ పేరే ఘర్షణ లేదా ఫ్రిక్షన్. ఒక వస్తువు ఇంకో సర్ఫేస్ మీద కదిలినప్పుడు ఇది యాక్షన్లోకి వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎప్పుడూ కదలికకు ఆపోజిట్ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. అందుకే వస్తువును స్లో చేస్తుంది. ఘర్షణ అనేది ఒక కాంటాక్ట్ ఫోర్స్. అంటే 2 ఉపరితలాలు ఒకదాన్నొకటి టచ్ చేసినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఈ 2 సర్ఫేస్ల మీద ఉండే చిన్న చిన్న ఎత్తుపల్లాలు, గరుకుదనం ఒకదానికొకటి రాసుకోవడం వల్లే ఈ ఫ్రిక్షన్ పుడుతుంది. సోనాలి, రాగిణీల సైకిల్ ప్రయాణం దగ్గర్నుంచి అంతరిక్షంలో గ్రహాల కదలికల వరకు మన ప్రపంచమంతా ఇలాంటి కనిపించని నెట్టుళ్ళూ, లాగుళ్లతోనే నడుస్తోంది. మరి మనం ఇప్పటిదాకా గమనించని ఇంకా ఏ అదృశ్య బలాలు మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని నిరంతరం షేప్ చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. పీడనం లేదా ప్రెషర్, ఇది మన చుట్టూ ఎప్పుడూ ఉండే ఒక కనిపించని శక్తి. కానీ అది మన ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో మనం పెద్దగా ఆలోచించం. అంటే పెద్ద పెద్ద తుఫాన్ల నుండి మన భుజం మీదే వేధించే ఒక చిన్న నొప్పి వరకు అన్నిటి వెనక ఇదే ఉంటుంది. సరే,
ఈ అద్భుతమైన శక్తి వెనకున్న రహస్యాలను తెలుసుకుందావా? పదండి. ఒక భయంకరమైన తుఫానును ఊహించుకోండి. గాలి ప్రెషర్ ఎంత బలంగా ఉంటుందంటే చెట్లను వేళ్లతో సహా పెకిలించేస్తుంది, తలుపులను టపటపా కొట్టేస్తుంది. ప్రకృతిలో ఇలాంటి ఎన్నో నాటకీయ సంఘటనలను సృష్టిస్తుంది. ఇంత శక్తి వెనక ఉన్నది ఒకే ఒక్క సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదూ? ఒకవైపు అంత పెద్ద తుఫాను, మరోవైపు బ్యాగ్ వల్ల వచ్చే భుజం నొప్పి. ఈ రెండింటికీ సంబంధమేంటి? నమ్మండి, ఈ రెండింటి వెనక పనిచేస్తున్నది ఒకే ఒక్క సైన్స్ సూత్రం. ఆ సంబంధం ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ పీడనం అనే కాన్సెప్ట్ను కొంచెం విడమర్చి చూడాలి. దీనికోసం ఒక సింపుల్ బ్యాక్ప్యాక్ ఉదాహరణ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మేఘ, పవన్ ఇద్దరి బ్యాగ్స్లోనూ బరువు సేమ్ టు సేమ్. కానీ పవన్ సన్నని పట్టీల వల్ల భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. అదే మేఘ మాత్రం వెడల్పాటి పట్టీలతో చాలా కంఫర్టబుల్గా ఉంది. బలం అంటే బ్యాగ్ బరువు ఒకటే అయినప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది? ఇక్కడే మనకు ప్రెషర్ అంటే పీడనం అనే కాన్సెప్ట్ వస్తుంది. చూడండి, పీడనమంటే ఊర్కే బలం కాదు. ఆ బలం ఎంత ఏరియాలో అంటే ఎంత వైశాల్యంలో పడుతోందనేది చాలా ముఖ్యం. సింపుల్గా ఆలోచించండి, ఒకే ఫోర్స్తో వేలితో గుచ్చడానికి, సూదితో గుచ్చడానికి చాలా తేడా ఉంటుంది కదా. అంతా ఆ కాన్సంట్రేషన్లోనే ఉంది మరి. ఇదిగో ఇదే దాని ఫార్ములా. వైశాల్యం అంటే ఏరియా చిన్నగా ఉంటే పీడనం ఎక్కువగా ఉంటుంది. అచ్చం పవన్ సన్నని పట్టీల్లాగా అన్నమాట. అదే వైశాల్యం పెద్దగా ఉంటే పీడనం తక్కువగా ఉంటుంది. మేఘ వెడల్పాటి పట్టీల్లాగా. ఇంతే సింపుల్. సరే, ఈ ప్రిన్సిపల్ అర్థమైంది గదా. ఇప్పుడు మన చుట్టూ ఇది ఎలా పనిచేస్తుందో కొన్ని ఫాస్ట్ ఉదాహరణలతో చూసేద్దాం. ఒక మేకును దాని మొనతో కొట్టడం ఎందుకంత ఈజీ? ఎందుకంటే మనం కొట్టే బలం మొత్తం ఆ చిన్న మొన మీద కాన్సంట్రేట్ అయ్యి చాలా ఎక్కువ ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది. అదే మేకును తిప్పి దాని తలమీద కొట్టడానికి ట్రై చేశామనుకోండి, ఆ బలమంతా ఆ పెద్ద ఏరియాలో స్ప్రెడ్ అయిపోయి ప్రెషర్ తగ్గిపోతుంది. అందుకే అది లోపలికి వెళ్ళదు. కత్తి విషయంలోనూ అంతే. షార్ప్ ఎడ్జ్ బలాన్నంతా ఒక చిన్న గీత మీద పెట్టి విపరీతమైన ప్రెషర్ను క్రియేట్ చేస్తుంది. అందుకే ఈజీగా కట్ చేయగలం. అదే మొద్దుబారిన కత్తి అయితే బలాన్ని పంచివేస్తుంది. అందుకే కోయడానికి బదులు వస్తువును నలిపేస్తుంది. ఇది ప్రెషర్ని తగ్గించడానికి వాడే ఒక తెలివైన టెక్నిక్. బరువైన బిందెలు, మూటలు మోసేటప్పుడు తలమీద ఇలా గుడ్డపెట్టుకోవడం చూసే ఉంటాం కదా. దానివల్ల బరువు పడే ఏరియా పెరుగుతుంది. దాంతో ప్రెషర్ తగ్గి మోయడం సులువవుతుందన్నమాట. ఇప్పటిదాకా మనం ఘన పదార్థాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద్రవాల వైపు వెళ్దాం. ఇక్కడ ప్రెషర్ కొంచెం డిఫరెంట్గా పనిచేస్తోంది. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త పజిల్ చూద్దాం. మనం రోజు చూసేదే ఇదే, కానీ ఎప్పుడైనా ఆలోచించామా? దీని వెనుక ఒక ముఖ్యమైన ఫిజిక్స్ ప్రిన్సిపుల్ దాగి ఉంది. ద్రవాలలో పీడనం ఎలా పనిచేస్తుందో ఇది మనకు చెబుతుంది. ఈ ప్రయోగం చూడండి. పైపులు వేరువేరు సైజుల్లో ఉన్నాయి. అంటే వాటిలో నీళ్లు కూడా వేరువేరు క్వాంటిటీలో ఉన్నాయి. అయినా సరే వాటర్ లెవెల్ ఒకే హైట్లో ఉన్నంత వరకు కింద ఉన్న బెలూన్లు ఒకేలా ఉబ్బాయి. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ ప్రయోగం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక కీలకమైన విషయం ఇది. లిక్విడ్స్లో ప్రెషర్ అనేది అందులో ఎంత నీళ్లున్నాయి లేదా దాని బరువు ఎంత అనే దానిమీద అస్సలు ఆధారపడి ఉండదు. మరి దేనిమీద ఆధారపడి ఉంటుంది? సమాధానం నీటి స్తంభం యొక్క ఎత్తు అంటే హైట్. నీటిమట్టం ఎంత ఎక్కువగా ఉంటే దాని కింద ఉన్న పాయింట్పై ప్రెషర్ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే కదా ఎక్కువ నీళ్లు పోసినప్పుడు బెలూన్ ఇంకాస్త ఎక్కువగా ఉబ్బింది. ఇప్పుడర్థమైందా? ఆ చిక్కుముడి. మన ఇళ్లల్లో ట్యాపుల్లో నీళ్లు అంత ఫోర్స్గా రావాలి అంటే వాటర్ ప్రెషర్ ఎక్కువగా ఉండాలి. మరి ఆ ప్రెషర్ పెరగాలంటే ఏం చేయాలి? నీటి కాలం అంటే నీటి స్తంభం ఎత్తును పెంచాలి. సరిగ్గా ఇదే కారణంతో వాటర్ ట్యాంకులను అంత ఎత్తులో కడతారన్నమాట. ఓకే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ఈ 2 రూల్స్ గుర్తుంచుకోండి. సాలిడ్స్ విషయంలో ఏరియా ముఖ్యం, లిక్విడ్స్ విషయంలో హైట్ ముఖ్యం. ఇదే ప్రెషర్ వెనుకున్న బేసిక్ సీక్రెట్. ఇప్పుడు మీకు తెలిసిన ఈ కొత్త నాలెడ్జ్తో ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మొదటి ఫ్లోర్లో ఉన్నవాళ్లకా లేక రెండో ఫ్లోర్లో ఉన్నవాళ్లకా? ఇది మన చుట్టూ ఉన్న ఫిజిక్స్ను గమనించడానికి ఒక అవకాశం. ఎందుకంటే పీడనం అనే ఈ కనిపించని శక్తి
ఎప్పుడూ ఎక్కడైనా మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతూనే ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తే మనకు కనిపించేది ఒక కథ అయితే, దాని వెనక కనిపించని కథ ఇంకోటుంది. గట్టి రాయి నుండి ప్రవహించే నీటి వరకు ప్రతిదాని వెనక ఓ అదృశ్య ప్రపంచం దాగి ఉంది. ఈ విశ్లేషణలో మనం ఆ సూక్ష్మ ప్రపంచంలోకి తొంగిచూసి పదార్థం యొక్క ప్రాథమిక రహస్యాలు ఏంటో తెలుసుకోబోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. రాళ్లతో అయితే చక్కగా ఓ గోపురంలా పేర్చగలం, మరి అదే పని నీళ్లతో ఎందుకు చేయలేం? చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ఈ ప్రశ్న. కాని దీని సమాధానంలోనే మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువు ఎందుకలా ప్రవర్తిస్తోందో అనే పెద్ద రహస్యం దాగి ఉంది. మన ప్రపంచం రకరకాల పదార్థాలతో నిండిపోయింది. గట్టి రాళ్ళు, ప్రవహించే నీరు, జారిపోయే ఇసుక. పైకి చూస్తే వీటికి ఒకదానికొకటి ఏ సంబంధం లేనట్టు అనిపిస్తుంది. కాని నమ్మండి, వీటన్నింటినీ ఒకే ఒక్క ప్రాథమిక సూత్రం నడిపిస్తోంది. ఆ సూత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ చిక్కుముడిని విప్పడానికి మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మన కళ్ల ముందే మనం రోజూ చూస్తూ పెద్దగా పట్టించుకోని కొన్ని సాధారణ విషయాల్లోనే మొదటి క్లూ దాగి ఉంది. ఇక్కడే మన మిస్టరీ ఇంకాస్త పెద్దదవుతుంది. నీళ్లు ఎందుకు ఎప్పుడో ఉన్న పాత్ర ఆకారాన్ని తీసుకుంటాయి? అసలు కంటికి కనిపించని గాలికి బరువెలా వస్తుంది? ఈ ప్రశ్నలన్నీ మనల్ని ఒకే ఒక్క సమాధానం వైపు నడిపిస్తున్నాయి. అదేంటంటే, ఈ ప్రపంచంలో ప్రతీదీ చిన్న చిన్న కణాలతో తయారైంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు మనకు బయట దొరకవు. మనం పదార్థం లోపలికి వెళ్ళాలి. అంటే కంటికి కనిపించనంత సూక్ష్మ ప్రపంచంలోకి ఒక ప్రయాణం చెయ్యాలి. మన మొదటి ఆధారం అక్కడే ఉంది. ఉదాహరణకి ఒక శుద్ధ ముక్కను తీసుకుందాం. దాని చిన్న ముక్కలుగా విరగ్గొట్టండి. ఇంకా చిన్నగా మెత్తటి పొడిలా చేసియండి. మీరు ఎంత చిన్న రేణువును తీసుకుని చూసినా అది ఇంకా శుద్ధ గుణాన్నే కలిగి ఉంటుంది. దీని అర్థమేంటి అంటే, పదార్థాన్ని దాని గుణాన్ని మార్చకుండానే చిన్న చిన్న భాగాలుగా విడగొట్టొచ్చన్నమాట. ఈ అతి చిన్న భాగాలనే మనం మూలకణాలు అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక పెద్ద గోడకు ఇటుకలు ఎలాగో ఒక పదార్థానికి ఈ కణాలు అలాగన్మాట. ఈ విషయం కేవలం శుద్ధకే కాదు, మనం కూర్చునే కుర్చీ, తాగే నీళ్లు, పీల్చే గాలి, ఇలా మనం చూసే తాకే ప్రతీదీ కోటానుకోట్ల ఇలాంటి సూక్ష్మకణాలతోనే తయారైంది. ఇదే మన మిస్టరీని ఛేదించడంలో మొదటి అతి పెద్ద అడుగు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. పదార్థం అంటే కేవలం కణాల గుంపు మాత్రమే కాదు. అసలు రహస్యం ఆ కణాల మధ్యలో ఉంది. అదే మన పరిశోధనలో తర్వాతి క్లూ. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒక గ్లాసు నీటిలో కొంచెం పంచదార వేసి కలిపామనుకోండి, ఏమవుతుంది? మాయమైపోతుంది కదా. మరి అది నిజంగా ఎక్కడికి వెళ్ళినట్టు? ఈ ప్రశ్నే మనకు ఇంకో కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. పంచదార కణాలు ఎక్కడికీ మాయం కాలేదు. అవి కేవలం నీటి కణాల మధ్య ఉన్న చిన్న చిన్న ఖాళీలలోకి సర్దుకుపోయాయి అంతే. ఇది చూడటానికి మ్యాజిక్లా అనిపించినా ఇది స్వచ్ఛమైన సైన్స్. ఈ ఖాళీ ప్రదేశాలనే సైన్స్లో అంతర కణ ఖాళీలు అంటారు. అసలు ఆశ్చర్యమేంటంటే, ఎంత గట్టిగా ఉన్న వస్తువులోనైనా సరే ఈ ఖాళీలు ఉంటాయి. అంటే ఏది పూర్తిగా నిండి ఉండదన్నమాట. సరే, మన పజల్ను పూర్తి చేయడానికి మనకు కావాల్సిన చివరి ముక్క ఇదే: అంతర కణ ఆకర్షణలు. సింపుల్గా చెప్పానంటే, కణాలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే ఒక అదృశ్యమైన జిగురులాంటివి ఇవి. ఈ జిగురు బలంగా ఉందా, బలహీనంగా ఉందా అనేదాన్ని బట్టే ఆ పదార్థం గట్టిగా ఉంటుందా లేక నీళ్లలా ప్రవహిస్తుందా అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం 3 ముఖ్యమైన ఆధారాలు సేకరించాం. 1, ప్రతిదీ కణాలతో తయారైంది. 2, వాటి మధ్య ఖాళీలు ఉంటాయి. 3, వాటి మధ్య ఆకర్షణ బలాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మూడింటిని ఉపయోగించి మనం మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఈ పట్టిక చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, ఘన పదార్థాల్లో కణాలు దగ్గరగా చాలా బలమైన ఆకర్షణతో ఉంటాయి. ద్రవాల్లో అయితే కణాలు దగ్గరగానే ఉన్నా ఆ బలం కొంచెం తక్కువ, అందుకే అవి జారగలవు. ఇక వాయువుల్లో అయితే కణాలు చాలా దూరంగా, దాదాపు ఆకర్షణే లేకుండా ఉంటాయి. చూసారా, కేవలం ఈ రెండే, కణాల మధ్య దూరం, వాటి మధ్య బలం, ఇవే పదార్థం యొక్క స్థితిని నిర్ణయిస్తాయి. రాళ్ల విషయంలో ఏం జరుగుతుందంటే, వాటిలోని కణాలు ఒక పక్కా ఆర్డర్లో చాలా బలమైన బంధంతో ఒకదానికొకటే అతుకునుంటాయి. అవి తమ చోటు వదిలి కదలలేవు. మహా అయితే అక్కడే ఉండి వైబ్రేట్ అవుతాయి. అందుకే రాళ్లకు ఖచ్చితమైన ఆకారముంటుంది.
కానీ నీళ్లలో అలా కాదు. కణాలు దగ్గరగానే ఉన్నా వాటి మధ్య ఆకర్షణ కొంచెం వీక్గా ఉంటుంది. అందుకే అవి ఒకదానిపై ఒకటి ఈజీగా జారుకుంటూ వెళ్ళిపోగలవు. అందుకే నీటికి సొంత ఆకారం ఉండదు. ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం వచ్చేస్తుంది. ఇక వాయువుల కథైతే మరీ విచిత్రం. కణాల మధ్య దూరం చాలా ఎక్కువ, ఆకర్షణ అస్సలు ఉండదు. అందుకే గదిలో ఒక మూల అగరబత్తి వెలిగిస్తే దాని పొగలోని కణాలు స్వేచ్ఛగా గది మొత్తం ప్రయాణించి గదిని సువాసనతో నింపేస్తాయి. పదార్థం కణాలతో తయారైందనే ఈ ఆలోచన ఏదో ఈ మధ్య కనిపెట్టింది అనుకుంటున్నారేమో. కాని నిజానికి ఈ ఆలోచనకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాదాపు 2500 సంవత్సరాల క్రితమే ఎలాంటి ల్యాబ్లు, మైక్రోస్కోపులు లేని కాలంలోనే మన భారతీయ తత్వవేత్త ఆచార్య కణాదుడు ఇలా చెప్పాడు: పదార్థం పరమాణువనే చిన్న, విడగొట్టలేని శాశ్వతమైన కణాలతో తయారైంది అని. ఇది నిజంగా మన వాళ్ల మేధస్సుకి, వాళ్ల ముందుచూపికి ఒక గొప్ప నిదర్శనం. ఒక చిన్న కణం నుండి ఈ పెద్ద విశ్వం వరకు మన చుట్టూ ఉన్నది ఏంటి, అదెలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలనే ఆరాటం మానవ నైజంలోనే ఉంది. ఈరోజు మనం తెలుసుకున్న ఈ కణ సిద్ధాంతం ఆ అన్వేషణలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం. కాబట్టి చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన కంటికి కనిపించే ప్రతి వస్తువు గుణం కేవలం కంటికి కనిపించని కణాల మధ్య దూరం, ఆకర్షణపైనే ఆధారపడి ఉంటే ఈ ఒక్క ఐడియా మనకు ఇంకెన్ని కొత్త ప్రపంచాలను, ఇంకెన్ని కొత్త రహస్యాలను పరిచయం చేయగలదు? ఆలోచించండి.
మనం రోజూ ఎన్నో కలుపుతూ ఉంటాం కదా. ఉదాహరణకి ఒక గ్లాసు నీళ్లలో కాస్త చక్కెర వేసి కలిపితే అది ఏమైపోతోంది? మాయమైపోతుందా? అసలు ఇంత సింపుల్ పని వెనుక ఎంత పెద్ద సైన్స్ దాగుందో ఇప్పుడు చూద్దాం. చక్కగా కలిపిన ఒక మంచి పానీయాన్ని ఊహించుకోండి. మొదటి సిప్ నుండి చివరి సిప్ వరకు దాని టేస్ట్ ఎందుకు ఒకేలా ఉంటుంది? ఆ రహస్యమేంటో తెలుసుకుందామా? ఉదాహరణకు ఓఆర్ఎస్ ప్యాకెట్ నీళ్లల్లో కలిపి తాగుతాం కదా. ప్రతి గుక్కలోనూ ఉప్పు, చక్కెర రుచి కరెక్ట్గా ఒకేలా ఉంటుంది. ఒక సిప్ తీయగా, ఇంకో సిప్ ఉప్పగా అస్సలు ఉండదు. ఎందుకలా? దీనంతటికీ కారణం ఒక సింపుల్ సైంటిఫిక్ ప్రిన్సిపుల్ అన్నమాట. దీనికి సమాధానం మిక్స్చర్స్లోనే ఉంది. ఎడమవైపు చూడండి, చక్కెర నీళ్లలో పూర్తిగా కలిసిపోయినప్పుడు కనిపించేది ఇదే. దీన్నే ఏకరీతి మిశ్రమం అంటాం. కుడివైపున్నది ఇసుకను నీళ్లలో కలిపినప్పుడు కనిపించేది, అంటే అసమరీతి మిశ్రమం. ఇక్కడ ఇసుక కిందకి పేరుకుపోతుంది. ఈ రెండిటి మధ్య తేడా ఏంటో తెలిస్తే మన టాపిక్ అర్థమైపోయినట్టే. సరే, సైన్స్ పరిభాషలో ఇలాంటి ఏకరీతి మిశ్రమాన్ని ఏమంటారో తెలుసా? దాన్నే ద్రావణం లేదా సొల్యూషన్ అంటారు. ఒక ద్రావణంలో రెండు ముఖ్యమైనవి ఉంటాయి. మొదటిది ద్రావితం, అంటే ఏదైతే కరుగుతుందో ఆ పదార్థం. ఉదాహరణకు మన ఉప్పు లేదా చక్కెర అన్నమాట. ఇక రెండోది ద్రావణి, అంటే దేంట్లో అయితే కరుగుతుందో అది. మన ఉదాహరణలో నీళ్లనమాట. సో ఈ ద్రావితం, ద్రావణి కలిస్తేనే ఒక ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణంలో అన్నీ పర్ఫెక్ట్గా కలిసిపోయి ఉంటాయి కాబట్టే ఓఆర్ఎస్ ప్రతి గుక్కలోనూ ఒకే టేస్ట్ ఉంటుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. మనం మైక్రోస్కోప్లో చూస్తే ద్రావిత కణాలు, అంటే పసుపు రంగులో ఉన్నవి, ద్రావణి కణాల మధ్య, అంటే నీలం రంగు వాటి మధ్యలో ఉన్న గ్యాప్స్లోకి వెళ్ళి సెట్ అయిపోతాయి. అందుకే మిక్చర్ అంత పర్ఫెక్ట్గా, యూనిఫామ్గా ఉంటుందన్నమాట. ద్రావణాలంటే కేవలం నీళ్లలోనే ఉంటాయనుకుంటే పొరపాటే. నిజానికి మనం పీల్చే గాలి కూడా ఒక రకమైన ద్రావణమే. గాలిలో ఎక్కువగా ఉండే నైట్రోజన్ ద్రావణి అయితే, ఆక్సిజన్ లాంటి మిగతా గ్యాసెస్ అన్నీ ద్రావితాలు. సరే, ఒక గ్లాసు నీళ్లలో మనకి నచ్చినంత ఉప్పు కలిపేయొచ్చా? ఎంత వేసినా కరిగిపోతుందా? లేదు, దానికి కూడా ఒక లిమిటుంటుంది. దాన్నే సంతృప్త స్థాయి అంటారు. దీన్ని సింపుల్గా ఓ చిన్న ప్రయోగంతో అర్థం చేసుకుందాం. నీళ్లలో ఒక స్పూను ఉప్పు వేస్తే ఈజీగా కరిగిపోతుంది. కాని కలుపుతూ పోతే ఒక పాయింట్ దగ్గర ఉప్పు కరగడం ఆగిపోయి కింద పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది మనకు రెండు రకాల ద్రావణాలను పరిచయం చేస్తుంది. ఒక ద్రావణం ఇంకాస్త ఉప్పుని కరిగించుకోగలదు అనుకోండి, దాన్ని అసంతృప్త ద్రావణం అంటాం. అదే ఇంకా ఒక్క పలుకు కూడా కరగదు, మ్యాక్సిమం లిమిట్ లీచైపోయింది అనుకుంటే అదే సంతృప్త ద్రావణం. సో ఈ లిమిట్ ఉంది కదా, ఒక ద్రావణి ఎంత ద్రావితాన్ని కరిగించుకోగలదో చెప్పే ఆ కెపాసిటీనే సైంటిఫిక్గా ద్రావణీయత లేదా సాల్యుబిలిటీ అంటారు. సరే, ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కథలోకి ఓ చిన్న ట్విస్ట్, అదే టెంపరేచర్. ఉష్ణోగ్రతను మారిస్తే ఏమవుతుంది? దీనికి సమాధానం మనం ఏం కలుపుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఘన పదార్థాల విషయంలో వేడి పెంచితే అవి ఇంకా బాగా కరుగుతాయి, అంటే వాటి ద్రావణీయత పెరుగుతుంది. అందుకే కదా వేడి టీలో చక్కెర ఫాస్ట్గా కరిగిపోతుంది. కాని గ్యాసెస్ విషయంలో ఇది కంప్లీట్గా రివర్స్. వేడి పెరిగే కొద్దీ నీటిలో వాటి ద్రావణీయత తగ్గిపోతుంది. ఈ ఒక్క చిన్న ప్రిన్సిపల్ మన భూమీద జీవానికి చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే చల్లటి నీళ్లలోనే ఆక్సిజన్ ఎక్కువగా కరిగి ఉంటుంది. చేపలు, ఇతర జలచరాలు శ్వాసించేది ఆ ఆక్సిజన్నే కదా. అందుకే నీళ్లు వేడెక్కాయంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి వాటికి ప్రాణసంకటమవుతుంది. సరే, ఇదంతా చక్కగా కలిసిపోయే మిశ్రమాల గురించి. మరి ఆ అసమరీతి మిశ్రమాల సంగతేంటి? మనం మొదట అనుకున్నట్లు ఇసుకెందుకు నీళ్లలో మునిగిపోతుంది, కాని రంపపు పొట్టు మాత్రం తేలుతుంది? దాని వెనుకున్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఇసుకేమో నీళ్లలో మునిగిపోతుంది, కాని రంపపు పొట్టేమో తేలుతుంది. ఎందుకని? బరువు ఎక్కువ ఉన్నవి మునుగుతాయి, తక్కువ ఉన్నవి తేల్తాయి అని సింపుల్గా అనుకుంటాం. కానీ దాని వెనకున్న అసలు సైన్స్ పేరు సాంద్రత లేదా డెన్సిటీ. ఈ డెన్సిటీని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ అనాలజీ ఉంది. కిక్కిరిసిపోయిన బస్సుని ఊహించుకోండి. అది ఎక్కువ సాంద్రత అన్నమాట.
అదే బస్సులో నలుగురైదుగురే ఉంటే అది తక్కువ సాంద్రత. సింపుల్. ఇక సైన్స్ పరంగా చెప్పాలంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో అంటే యూనిట్ వాల్యూమ్లో ఎంత ద్రవ్యరాశి అంటే మాస్ ప్యాక్ అయ్యుందో చెప్పేదే సాంద్రత. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువు దాని సైజుకి ఎంత బరువుగా ఉంది అనేది. దీన్ని లెక్కించటానికి ఒక సింపుల్ ఫార్ములా కూడా ఉంది. సాంద్రత ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. అంటే తక్కువ వాల్యూంలో ఎక్కువ మాస్ ఉంటే ఆటోమేటిక్గా సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? మనం రోజూ చూసే చాలా సింపుల్ విషయాల వెనుక కూడా ఇలాంటి ఒక అమేజింగ్ సైన్స్ దాగి ఉంటుందన్నమాట. సో ఈరోజు మనం నేర్చుకున్న 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే 1 ద్రావణం అంటే ఒక యూనిఫామ్ మిక్స్చర్, 2 ద్రావణీయత అంటే కరగడానికుండే లిమిట్, 3 సాంద్రత ఇదే ఒక వస్తువు తేలాలా లేక మునగాలా అని డిసైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు మీకు కలపడం వెనకున్న రూల్స్ తెలిసాయి కలా. మరి ఇప్పట్నుంచి మీ చుట్టూ ఉన్న రోజువారీ ద్రావణాలను, మిశ్రమాలను మీరు ఎలా చూడబోతున్నారు? కాఫీ కలుపుతున్నా, నిమ్మరసం పిండుతున్నా దాని వెనకున్న సైన్స్ను గమనించడానికి ప్రయత్నించండి. మన కంటికి కనిపించని అద్భుతమైన ప్రపంచం మన చుట్టూనే ఉంది. మనం అద్దం ముందు నిల్చున్నప్పుడు అది మన నిజస్వరూపాన్నే చూపిస్తుందని నమ్ముతాం కదా, కానీ కొన్ని అద్దాలు మాత్రం అబద్ధాలు చెప్తాయి. అవి మనల్ని వంచి మన ప్రపంచాన్నే తలక్రిందులుగా మార్చేస్తాయి. అదెలాగో చూద్దామా? ఎప్పుడైనా ఫన్ హౌస్కి వెళ్లారా? అక్కడ ఉండే అద్దాలు చూశారా? అవి మన ప్రతిబింబాలతో ఎలా ఆడుకుంటాయో చూడండి. మనల్ని సన్నగా, పొడవుగా లేదా పొట్టిగా, లావుగా, కొన్నిసార్లైతే ఏకంగా తలక్రిందులుగా చూపిస్తాయి. అసలు ఒకే అద్దం మనల్ని ఇన్ని రకాలుగా ఎలా మాయ చేయగలుగుతుంది? అవును, అబద్ధం చెప్పే అద్దం. వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఈ అబద్ధాల వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. రండి, ఆ రహస్యాన్ని ఇప్పుడు ఛేదిద్దాం. ఈ పెద్ద పజల్కి సమాధానం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే, మన వంటగదిలోనే ఉంది. అవును, చాలా సింపుల్ వస్తువులోనే ఈ మ్యాజిక్ అంతా దాగి ఉంది. ఇదే ఆ వస్తువు. ఓ, మెరిసే స్టీల్ స్పూన్! నమ్మలేకపోతున్నారా? ఈ ఒక్క స్పూనే 2 రకాల వంకర అద్దాలుగా పనిచేస్తుంది. చూడండి, లోపలికి వంగి ఉన్న భాగం ఒక రకం అద్దమైతే బయటకు ఉబ్బెత్తుగా ఉన్న భాగం ఇంకో రకం అద్దం. ఇప్పుడు ఈ తేడాను జాగ్రత్తగా గమనించండి. స్పూన్ లోపలి భాగంలో ఆ గుహలా ఉన్న వైపు చూస్తే ప్రతిబింబం తలక్రిందులుగా కనిపిస్తుంది. అదే స్పూన్ను తిప్పి బయటకు ఉబ్బెత్తుగా ఉన్న వైపు చూస్తే ప్రతిబింబం నిటారుగానే ఉంటుంది, కాని చాలా చిన్నదిగా కనిపిస్తుంది. భలే ఆసక్తికరంగా ఉంది కదూ? సరే, ఈ స్పూన్ మ్యాజిక్ నుండి అసలు సైన్స్లోకి వెళ్దాం. ఇలా వంగి ఉండే అద్దాలకు సైన్స్లో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అవే గోళాకార అద్దాలు. గోళాకార అద్దమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బోలు గోళం నుంచి కోసిన ముక్కలా ఉంటుంది. మామూలద్దంలా ఫ్లాట్గా ఉండదు, వంగి ఉంటుంది. ప్రతిబింబాలు ఇన్ని వింతగా కనిపించడానికి కారణం ఈ వంపుదాన్. సరే, ఇందులో మొదటి రకం పుటాకార అద్దం. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఓ చిన్న ట్రిక్ ఉంది. ఇంగ్లీష్లో అయితే కాన్కేవ్. కేవ్ అంటే గుహ. సో గుహలా లోపలికి వంగి ఉండేది పుటాకార అద్దం, అచ్చం మన స్పూన్ లోపలి భాగంలాగా. ఇక రెండోది కుంభాకార అద్దం. ఇది బయటకు ఉబ్బెత్తుగా ఉంటుంది, సరిగ్గా స్పూన్ వెనక భాగంలా అన్నమాట. ఈ 2 అద్దాలు కాంతిని వేర్వేరుగా పరావర్తనం చేయడం వల్లే మనకు ఇన్ని తేడాలు కనిపిస్తాయి. రైట్, మరి ఈ 2 అద్దాలు ప్రతిబింబాలను సరిగ్గా ఎలా మారుస్తాయో కొంచెం వివరంగా చూద్దాం. అసలైన మ్యాజిక్ అంతా వస్తువును అద్దానికి దగ్గరగా, దూరంగా జరిపినప్పుడే మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఒక బొమ్మను 2 అద్దాలకు దగ్గరగా పెట్టాం. ఎడమవైపున్న పుటాకార అద్దంలో వావ్, బొమ్మ చాలా పెద్దదిగా, నిటారుగా కనిపిస్తోంది. కాని కుడివైపునున్న కుంభాకార అద్దంలో చూస్తే అదే బొమ్మ చాలా చిన్నదిగా కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ చూడండి. అదే బొమ్మను కొంచెం దూరం జరిపాం. ఏమైందో చూసారా? పుటాకార అద్దం అమాంతం ఆ బొమ్మను తలక్రిందులుగా చేసేసింది. అద్భుతం కదూ? కాని కుంభాకార అద్దం వైపు చూడండి, అది మాత్రం ఇప్పటికీ ప్రతిబింబాన్ని నిటారుగానే చూపిస్తోంది, కాకపోతే ఇంకాస్త చిన్నదిగా. సో మనం ఇప్పటివరకు చూసిందంతా ఈ టేబుల్లో క్లియర్గా ఉంది. వస్తువు దగ్గరగా ఉన్నప్పుడు పుటాకారం పెద్దదిగా చూపిస్తే కుంభాకారం చిన్నదిగా చూపిస్తుంది.
అదే వస్తువు దూరం వెళ్తే పుటాకారం ప్రతిబింబాన్ని తలక్రిందులు చేస్తుంది, కాని కుంభాకారం మాత్రం ఎప్పుడూ ఒకేలా నిటారుగా చిన్న ప్రతిబింబాన్నే ఇస్తోంది. పుటాకారం ప్రవర్తన దూరాన్ని బట్టి మారిపోతుందన్నమాట. ఓకే, ఇదంతా బాగుంది. స్పూన్లు, బొమ్మలు, ఇదంతా ఏదో సరదా ప్రయోగంలా అనిపించొచ్చు. కానీ నమ్మండి, ఈ సింపుల్ సూత్రాలే మన రోజువారీ జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అదెలాగో చూద్దామా? పుటాకార అద్దాలకున్న సూపర్ పవర్ ఏంటంటే అవి కాంతిని ఒకే చోట కేంద్రీకరించగలవు లేదా వస్తువుల్ని పెద్దవిగా చేసి చూపించగలవు. అందుకే కదా టార్చ్ లైట్లు, కార్ హెడ్లైట్లలో కాంతిని దూరం పంపడానికి వీటిని వాడతారు. డెంటిస్టులు మన పళ్లను పెద్దగా చూడ్డానికి వాడే అద్దం కూడా ఇదే. ఆఖరికి ఆకాశంలో నక్షత్రాలను చూసే పెద్ద పెద్ద టెలిస్కోపులలో కూడా ఇవే ఉంటాయి. ఇక కుంభాకార అద్దాల విషయానికి వస్తే మనం రోజు చూసే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటుంది. కార్లు, బైక్ల సైడ్ మిర్రర్లను ఎప్పుడైనా గమనించారా? అవి మామూలు అద్దంలా ఫ్లాట్గా ఉండవు, కొంచెం బయటకు ఉబ్బెత్తుగా ఉంటాయి. అవును, అవి కుంభాకార అద్దాలు. ఆ అద్దం మీద ఓ హెచ్చరిక కూడా ఉంటుంది: ఆబ్జెక్ట్స్ అండ్ మిర్రర్ ఆర్ క్లోజర్ దాన్ దే అపియర్ అని. మనందరికీ ఇది బాగా తెలుసు. ఎందుకలా రాస్తారు? ఎందుకంటే కుంభాకార అద్దం వెనకున్న పెద్ద ఏరియా మొత్తాన్ని చిన్నదిగా చేసి చూపిస్తుంది. దీనివల్ల డ్రైవర్కి వెనక, పక్కనున్న ట్రాఫిక్ అంతా క్లియర్గా కనిపిస్తుంది. బ్లైండ్ స్పాట్స్ కూడా కవర్ అవుతాయి. సేఫ్టీ కోసం చాలా ముఖ్యం కదా, అందుకే వస్తువులు నిజానికి ఉన్నదానికంటే దూరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. రైట్. ఓ చిన్న స్పూన్తో మొదలుపెట్టి కార్ మిర్రర్లు వరకు వచ్చాం. ఈ మొత్తం ప్రయాణంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే గోళాకార అద్దాలు వంగి ఉంటాయి, లోపలికి వంగి ఉంటే పుటాకారం. ఇది వస్తువుల్ని పెద్దవిగా లేదా తలక్రిందులుగా చేస్తుంది. బయటకు ఉబ్బెత్తుగా ఉంటే కుంభాకారం. ఇది ఎప్పుడూ వస్తువుల్ని చిన్నవిగా, నిటారుగా చూపిస్తుంది. టార్చ్ లైట్ల దగ్గర్నుంచి కార్ మిర్రర్ల వరకు ఈ సూత్రాలే పనిచేస్తాయి. సో, ఇప్పట్నుండి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఓ కొత్త కంటితో చూడండి. షాపింగ్ మాల్స్లో ఉండే పెద్ద సెక్యూరిటీ మిర్రర్ల దగ్గర్నుంచి మీ ఇంట్లో వస్తువుల వరకు ఈ మ్యాజిక్ అద్దాల వెనకున్న సైన్స్ ఇప్పుడు మనకు తెలుసు. ఆలోచించండి, ఇలాంటి అద్దాలను ఇంకెక్కడెక్కడ గమనించగలరు? మనం రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు చంద్రుడు కనిపిస్తాడు కదా, రోజూ చూసేదే. అయినా దాని గురించి మనకు అంతుచిక్కని విషయాలు చాలానేగుంటాయి. ఎప్పుడైనా అనిపించిందా, అసలు చంద్రుడు ప్రతి రాత్రి తన రూపాన్ని ఎందుకు మార్చుకుంటాడు? పదండి, ఈరోజు ఈ రహస్యమేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి. పగలు ఆకాశంలో గాలిపటాలెగురుతున్నాయి, కాని అక్కడ చంద్రుడు కూడా కనిపిస్తున్నాడు. విచిత్రంగా ఉంది కదా. చాలాసార్లు మనక్కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది. పైగా అది పూర్తి గుండ్రంగా కూడా లేదు. అసలు చంద్రుడి ఆకారం ఎందుకిలా రోజు మారుతూ ఉంటుంది? మనందరికీ తెలుసు చంద్రుడు గుండ్రంగా ఉంటాడని, సూర్యున్నుంచి వచ్చే వెలుతురు వల్లే ప్రకాశిస్తాడని కూడా తెలుసు. మరి అలాంటప్పుడు ప్రతి రాత్రి నిండు చంద్రుడు ఎందుకు కనిపించడు? ఇదే అసలు ప్రశ్న. దీని వెనుకున్న కారణాన్ని ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. సరే, అసలు సైన్స్లోకి వెళ్లే ముందుగా చంద్రుడి ప్రవర్తనను కాస్త గమనిద్దాం. ఈ మార్పులు ఏవో అనుకోకుండా జరగవు. దీనికో పద్ధతి, ఓ క్రమముంది. చంద్రుడి రూపంలో మనకు కనిపించే ఈ మార్పులేవి యాదృచ్ఛికం కాదన్నమాట. అదొక పర్ఫెక్ట్ సైకిల్. మళ్లీ మళ్లీ అదే క్రమంలో జరుగుతూ ఉంటుంది. ఈ మొత్తం చక్రం పూర్తి కావడానికి సుమారుగా 1 నెల పడుతుంది. అంటే ఒక పౌర్ణమి నుంచి మళ్లీ ఇంకో పౌర్ణమి రావడానికి పట్టే సమయం. చంద్రుడి వెలుగు క్రమంగా తగ్గుతూ వెళ్లే కాలాన్ని క్షీణించడం లేదా వేనింగ్ అంటారు. మన దగ్గర దీన్నే కృష్ణపక్షం అని పిలుస్తాం. అంటే పౌర్ణమి తర్వాత చంద్రుడు నెమ్మదిగా చిన్నగా అవుతూ అమావాస్య వైపు వెళ్తున్నాడనమాట. దానికి వ్యతిరేకంగా చంద్రుడు వెలుగు మెల్లమెల్లగా పెరుగుతూ వెళ్లే కాలాన్ని వృద్ధి చెందడం లేదా వాక్సింగ్ అంటారు. దీన్నే మనం శుక్లపక్షం అని అంటాం. అంటే అమావాస్య తర్వాత చంద్రుడు మళ్లీ నిండుగా పౌర్ణమి వైపు ప్రయాణిస్తున్నట్టు. సో ఈ సైకిల్లో 2 కీలకమైన పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి, చంద్రుడు పూర్తి ప్రకాశవంతంగా గుండ్రంగా కనిపించే రోజు, అదే పౌర్ణమి. రెండోది, చంద్రుడు ఆకాశంలో అస్సలు కనిపించని రోజు, అదే అమావాస్య. ఈ 2 చంద్రుడి దశల్లోని 2 ఎక్స్ట్రీమ్స్. ఓకే, చంద్రుడి ఆకారం ఎలా మారుతుందో దానికో క్రమముందనే గమనించాం. బావుంది. కాని అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. అసలు ఎందుకిలా జరుగుతుంది? పదండి
దీని వెనుకున్న సింపుల్ సైన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే చంద్రుడికి సొంత వెలుగు లేదు. అది సూర్యుడి కాంతిని ఒక అద్దంలా ప్రతిఫలిస్తుందంతే. ఈ బొమ్మలో చూస్తున్నట్టు సూర్యుడి వెలుగు వల్ల చంద్రుడిలో సగం భాగం ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటుంది. అయితే అసలు మ్యాజిక్ అంతా ఏంటంటే ఆ వెలుగుతున్న సగభాగంలో మనకు అంటే భూమివైపు ఎంత కనిపిస్తోంది అనేదే చంద్రుడి ఆకారాన్ని నిర్ణయిస్తుంది. అంతా యాంగిల్స్తో ముడిపడి ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే భూమి నీడ చంద్రుడి మీద పడటం వల్లే ఈ దశలొస్తున్నాయని. కానీ అది పూర్తిగా అపోహ. భూమి నీడ చంద్రుడి మీద పడితే దాన్ని చంద్రగ్రహణం అంటాం. అది వేరే విషయం. ఈ రోజు కనిపించే దశలకు కారణం అది కాదు. కేవలం సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడింటి పొజిషన్స్ మారడమే దీనికి కారణం. ఇది ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఓ చిన్న ప్రయోగం చేసి చూద్దాం. మీరే చేసి చూడొచ్చు. ఓ బంతిని తీసుకోండి, అది చంద్రుడు. ఒక టార్చ్ లైట్ తీసుకోండి, అది సూర్యుడు. ఇక మీ తల, అదే భూమి. ఇప్పుడు ఆ బంతిని మీ తల చుట్టూ తిప్పుతూ ఉండండి. ఆ టార్చ్ లైట్ వెలుగు బంతి మీద ఎలా పడుతుందో గమనించండి. మీ కళ్లకు అచ్చం చంద్రుడి దశల్లానే కనిపిస్తుంది. ఆ ప్రయోగంలో లాగే నిజ జీవితంలో కూడా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యుడికి మనకు మధ్యలో దాని పొజిషన్ మారుతూ ఉంటుంది. చంద్రుడు మీద పడుతున్న వెలుగు భాగం మొత్తం మనవైపు ఉన్నప్పుడు అదే పౌర్ణమి. వెలుగు పడని చీకటి భాగం మనవైపున్నప్పుడు అది అమావాస్య. ఇక మిగతా రోజులన్నీ ఈ రెండింటి మధ్యలో కొంత వెలుగు, కొంత చీకటి కనిపించేవే. చంద్రుడి దశల చక్రం ఇది కేవలం ఆకాశంలో కనిపించే ఓ అందమైన దృశ్యం మాత్రమే కాదు. అది చాలా ఖచ్చితమైనది, ఊహించదగినది. అందుకే వేల ఏళ్లుగా మానవులు సమయాన్ని లెక్కించడానికి ఆకాశం వైపే చూశారు. నిజానికి ఈ ఖగోళంలో జరిగే మార్పులే మన మొదటి గడియారాలు, మన మొదటి క్యాలెండర్లు. మన సమయానికి ఆధారం 3 సహజ చక్రాలు. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒక రోజు, చంద్రుడు భూమి చుట్టూ తిరిగితే ఒక నెల, ఇక భూమి సూర్యుని చుట్టూ తిరిగితే ఒక సంవత్సరం. రోజు, నెల, సంవత్సరం ఈ 3 ఆకాశం నుంచే వచ్చాయి. చంద్రుడు తన దశల చక్రాన్ని మొత్తం పూర్తి చేయడానికి సుమారుగా 29.5 రోజులు పడుతుంది. అందుకే ఈ చక్రం ఆధారంగానే నెల అనే కాన్సెప్ట్ వచ్చింది. సరే, ఈ ఆకాశ గడియారాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం ప్రతిరోజు వాడే ఒక వస్తువుతో ముడిపెడదాం. అదే క్యాలెండర్. అయితే ఇక్కడే క్యాలెండర్లు తయారుచేసే వాళ్లకు ఒక పెద్ద సమస్య ఎదురైంది. చంద్రుడి లెక్క ప్రకారం 12 నెలల్లో కలిపితే సుమారు 354 రోజులొస్తాయి. కాని భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. అంటే చంద్రుడి క్యాలెండర్కి సూర్యుడి క్యాలెండర్కి మధ్యలో దాదాపు 11 రోజుల తేడా వస్తుంది. ఈ తేడాని సరిచేయడానికే మన క్యాలెండర్లలో లీప్ ఇయర్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ప్రతి 4 సంవత్సరాలకు ఒక రోజు అదనంగా కలుపుతారు కదా, అది ఈ తేడాను పూడ్చడానికే. ఇంకా కరెక్ట్గా ఉండటానికి ప్రతి 100 ఏళ్లకు ఆ లీప్ ఇయర్ను వదిలేస్తారు. కాని మళ్లీ ప్రతి 400 ఏళ్లకు దాన్ని కలుపుతారు. ఇదంతా క్యాలెండర్ని, ఋతువులని ఒకే లైన్లో ఉంచడానికే. మనం ఈ ఖగోళ చక్రాలను ఎంత కాలంగా గమనిస్తున్నామో చెప్పడానికి ఒకసారి ప్రాచీన గ్రంథమైన తైత్తిరీయ సంహితలోని ఈ వాక్యం చూడండి. తస్మాదాదిత్యః షణ్మాసా దక్షిణేనైతి షడుత్తరేణ. అంటే సూర్యుడు 6 నెలలు దక్షిణం వైపు, 6 నెలలు ఉత్తరం వైపు పయనిస్తాడు అని. ఉత్తరాయణం, దక్షిణాయనం గురించి మన పూర్వీకులు ఎంత స్పష్టంగా గమనించారో కదా. అందుకే సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడింటి మధ్య జరిగే ఈ డాన్స్ కేవలం ఒక ఖగోళ అద్భుతం మాత్రమే కాదు. నిజానికి మనం సమయాన్ని ఎలా చూస్తామో, మన జీవితాలను ఎలా నిర్మించుకుంటామో వీటన్నింటికీ ఇదే పునాది. ముగించే ముందు ఓ చిన్న ఆలోచన. ఒకవేళ మన నివాసం భూమిమీద కాకుండా చంద్రుడిమీద అనుకోండి. అప్పుడు రోజు అంటే దేనినంటారు? నెల ఎలా ఉంటుంది? అసలు సంవత్సరం అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న చేపకి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఏనుగుకి ఏమైనా సంబంధముంటుందా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కాని ఈ అద్భుతమైన బంధం వెనుకున్న అసలు రహస్యమేంటో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, అసలు మన అన్వేషణ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో. భారతదేశంలో చాలా చోట్ల చూస్తున్నాం, ఏనుగులు అడవుల్ని వదిలేసి పొలాల్లోకి, ఊళ్లలోకి వచ్చేస్తున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతుంది?
కేవలం ఆహారం కోసమేనా? లేకపోతే మన కంటికి కనిపించని ఇంకేదైనా పెద్ద సమస్య దీని వెనుక దాగి ఉందా? మొదట ఈ ఏనుగుల సమస్య వెనుకున్న అసలు కారణాలు ఏంటో అర్థం చేసుకోవాలంటే మన కంటికి కనిపిస్తున్న విషయాల నుండి మొదలుపెడదాం. చూడ్డానికి కారణం చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఆలోచించండి, అడవుల్లో వాటికి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేనప్పుడు ఆ ఏనుగులేం చేస్తాయి? సహజంగానే వేరే దారులు వెతుక్కుంటాయి కదా. పైగా రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగుల నిర్మాణం వల్ల వాటి నివాసాలు లేకుండా పోతున్నాయి. అదంతా కలిసి వాటిపై పెంచిన ఒత్తిడే వాటిని మన ఇంటి గడపదాకా తీసుకొస్తుంది. అయితే అసలు కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది కేవలం తిండి, నీళ్ల సమస్య మాత్రమే కాదు. అసలైన సమస్య లోతుల్లోకి వెళ్లాలంటే మనమొక అడుగు వెనక్కి వేసి ముందుగా ఆవాసం అంటే హ్యాబిటాట్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. ఆవాసం అంటే ఊరికే ఉండే ఇల్లు కాదు. అది ఒక జీవి బ్రతకడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, పిల్లల్ని పెంచుకోవడానికి, ఇలా దానికి కావాల్సిన అన్నీ సమకూర్చే ఒక ప్రదేశమనమాట. అంటే ఒక చీమకు అది చెట్టు బెరడు కావచ్చు, అదే ఒక ఏనుగుకు ఒక పెద్ద అడవి కావచ్చు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఏ ఆవాసమైనా సరే 2 రకాల అంశాలతో తయారవుతుంది. ఒకటి బయోటెక్ అంటే ప్రాణమున్నవి, మొక్కలు, జంతువులు లాంటివి. రెండోది అబయోటెక్ అంటే ప్రాణం లేనివి, ఉదాహరణకి నీరు, గాలి, సూర్యరశ్మి. ఈ ప్రాణమున్న, ప్రాణం లేని ప్రపంచాలు రెండూ కలిసినప్పుడే ఒక పర్యావరణ వ్యవస్థకు జీవం పోసినట్టవుతుంది. ఇప్పుడు ఈ చిత్రాలు చూశారంటే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒక అడవిలో ఉండే జీవ, నిర్జీవ అంశాలకి, ఒక చెరువులో ఉండే వాటికి ఎంత తేడా ఉందో. అందుకే ఉంటారు, ప్రతి ఆవాసం దానికదే ఒక ప్రత్యేకమైన ప్రపంచం లాంటిదని. సరే, ఇప్పుడు ఒక చెరువు ఉదాహరణ తీసుకుందాం. ఇది మనకు పర్యావరణ వ్యవస్థలో ఉండే కనెక్షన్స్ ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో చూపిస్తుంది. విచిత్రంగా అనిపించొచ్చు కదా. అంటే నీళ్లలో ఉండే చేపల వల్ల భూమిమీద ఉండే మొక్కల మీద ప్రభావం పడుతుందా? అసలు వాటికి వీటికి సంబంధమేంటి? కాని పరిశోధనలో ఒక ఊహించని చైన్ రియాక్షన్ బయటపడింది. చూడండి, ఇది ఎంత అద్భుతమైన చైన్ రియాక్షనో. చెరువులోని చేపలు తూనిగల లార్వాలను తిన్నాయి. దాంతో తూనిగల సంఖ్య తగ్గింది. తూనిగలు మామూలుగా తేనెటీగలను తింటాయి. ఇప్పుడు తూనిగ లేకపోవడంతో తేనెటీగల జనాభా పెరిగింది. ఎక్కువ తేనెటీగలు ఉండటంతో దగ్గర్లోని పువ్వుల్లో పాలినేషన్ అంటే పరాగ సంపర్కం బాగా జరిగింది. ఫైనల్గా ఆ మొక్కలు ఎక్కువ విత్తనాలని ఉత్పత్తి చేశాయి. చూశారా, చేపలు లార్వాలని తినడమనేది డైరెక్ట్ యాక్షన్, కానీ దానివల్ల ఒడ్డున ఉన్న మొక్కలు ఎక్కువ విత్తనాలని ఇవ్వడమనేది ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అన్నమాట. సో మనమిక్కడ అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయమేంటంటే, ఒక పర్యావరణ వ్యవస్థలో జరిగే ఒక చిన్న మార్పు కూడా మనం అస్సలు ఊహించని, కంటికి కనిపించని పెద్ద పెద్ద మార్పులకు దారితీస్తుంది. మనం ఇప్పుడు చూసిన ఈ చెరువు కథ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. నిజానికి ప్రకృతిలో ఇలాంటి సంబంధాలన్నీ ఒకదాంతో ఒకటి అల్లుకుపోయి ఒక పెద్ద వలలాగా ఏర్పడతాయి. దీన్నే మనం ఫుడ్ వెబ్ లేదా ఆహార జాలమని పిలుస్తాం. ఆహార గొలుసు అంటే ఫుడ్ చైన్. ఇది మనందరికీ తెలిసిందే, స్కూల్లో నేర్చుకున్న మొదటి పాఠం లాంటిది. చాలా సింపుల్. గడ్డిని కుందేలు తింటుంది, కుందేలును నక్క తింటుంది, ఒకే లైన్లో వెళ్ళిపోతుంది. కానీ నిజంగా ఆ ప్రకృతి ఎప్పుడైనా ఇంత సింపుల్గా ఉంటుందా? అస్సలుండదు. ప్రకృతి అంతకంటే చాలా క్లిష్టమైనది. ఇక్కడే మనకు ఫుడ్ వెబ్ లేదా ఆహార జాలం గురించి తెలుస్తుంది. నిజానికి ఏ జంతువు ఒకే రకం తిండి మీద ఆధారపడి బతకదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నక్కకి కుందేలు దొరకలేదనుకోండి, అది ఎలుకను తింటుంది. గద్దైతే కుందేలు, ఎలుక, పాము ఇలా చాలా వాటిని తింటుంది. ఇలా ప్రతి జీవి చాలా ఫుడ్ చైన్లలో భాగమవుతుంది. వీటన్నిటిని కలిపితేనే ఒక సంక్లిష్టమైన వల, అదే ఫుడ్ వెబ్ తయారవుతుంది. ఈ ఫుడ్ వెబ్ని మనం ఒక పెద్ద మెషిన్ లాగా ఊహించుకోవచ్చు. ఇందులో ప్రతి జీవిది ఒక ముఖ్యమైన పాత్రే. చెట్లు, గడ్డి లాంటివి ఆహారాన్ని అంటే శక్తిని తయారు చేస్తాయి. వీటిని ప్రొడ్యూసర్స్ అంటాం. జింక, కుందేలు లాంటి శాకాహారులు వీటిని తింటాయి. నక్క, గద్దలాంటి మాంసాహారులు ఇతర జంతువుల్ని తింటాయి. ఎలుకల్లాంటివి రెండింటినీ తింటాయి. ఇప్పుడు ఆలోచించండి, ఈ మెషీన్లో ఏ ఒక్క చిన్న పార్ట్ దెబ్బతిన్నా మొత్తం సిస్టమ్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ సూత్రాలన్నిటినీ మళ్లీ మన ఏనుగుల సమస్య దగ్గరికి తీసుకొద్దాం.
ఇప్పుడు మనకు అసలు విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఏనుగులు మన ఊళ్లలోకి రావడం అనేది అసలు సమస్య కాదు. అది కేవలం ఒక లక్షణం, ఒక సిమ్టమ్ మాత్రమే. అసలైన జబ్బు ఏంటంటే వాటి ఇల్లు, అంటే ఆ మొత్తం పర్యావరణ వ్యవస్థే దెబ్బతినిపోతుంది. మరి దీనికి పరిష్కారమేంటి? నిపుణులు ఎలిఫెంట్ కారిడార్స్ అనే ఒక మార్గాన్ని గుర్తించారు. ఇవేంటంటే వేరువేరుగా ముక్కలుగా ఉన్న 2 పెద్ద అడవులను కలిపే సహజమైన దారులనమాట. ఈ కారిడార్ల ద్వారా ఏనుగులు మనుష్యులుండే ప్రాంతాలకు రాకుండా ఒక అడవి నుంచి ఇంకో అడవికి సేఫ్గా వెళ్ళగలవు. ఈ చిత్రం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మనం వాటి ఆవాసాలను ముక్కలు చేసేశాం. ఇప్పుడు ఈ కారిడార్ల ద్వారా ఆ ముక్కలని మళ్లీ అతికించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రకృతి బ్యాలెన్స్ను తిరిగి తీసుకురావడానికి మనం వేస్తున్న ఒక చాలా ముఖ్యమైన అడుగు. సో చెరువులో చిన్న చేపైనా, అడవిలో పెద్ద ఏనుగైనా, వీటన్నిటిని బట్టి మనం నేర్చుకున్నది ఒక్కటే విషయం: ప్రకృతి మొత్తం ఒక కనిపించని దారంతో అల్లుకుపోయి ఉంది. మనం ఎక్కడో ఒకచోట ఆ దారాన్ని లాగినా దాని ప్రభావం మొత్తం వలమీద పడుతుంది. చివరిగా ఒక ప్రశ్న: మనం లేకుండా భూమి బతకగలదు, కాని భూమి లేకుండా మనం బతకగలమా? మనం బతుకుతున్న ఈ పర్యావరణ వ్యవస్థలను కాపాడుకోవడం మనందరి బాధ్యత కాదా? ఒక్కసారి ఆలోచించండి. మనందరి ఇల్లు భూమి. అసలు ఈ గ్రహం మీద జీవం ఎలా సాధ్యమైంది? ఈరోజు దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించుకోండే. బహుశా కోటానుకోట్ల గ్రహాలుండొచ్చు. మరి అన్నింటిలో మనకు తెలిసినంతవరకు ఒక్క భూమి మీద ఎందుకు జీవముందే? ఈ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? సరే, దీని వెనుకున్న కారణాలేంటో చూద్దాం. ఆ రహస్యం ఏంటో తెలుసుకునే ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, భూమి మీద జీవం అనేది ఎంత సున్నితమైనదో, ఎంత చిన్న ప్రదేశంలో ఉందో చూద్దాం. భూమిపైన జీవముండే పొర ఎంత పల్చగా ఉంటుందో చెప్పటానికి ఒక సింపుల్ పోలిక ఉంది. ఇప్పుడు భూమిని ఒక యాపిల్ పండులా అనుకుందాం. ఆ యాపిల్ పైన ఉండే తోలు ఎంత పల్చగా ఉంటుందో, భూమి మీద జీవముండే పొర కూడా అచ్చం అంతే పల్చగా ఉంటుందన్నమాట. శాస్త్రవేత్తలు ఈ పలుచని పొరని క్రస్ట్ అంటారు. అంటే భూమి యొక్క బయటి గట్టి పొర. ఎత్తైన పర్వతాలు, లోతైన సముద్రాలు, అడవులు, జంతువులు, మనం, ఇలా మనకు తెలిసిన జీవరాశులన్నీ ఈ పొరపైనే ఉన్నాయి. అంటే చూడండి, ఈ సృష్టిలో మనకు తెలిసిన జీవమంతా ఒక యాపిల్ పండు తోలులాంటి చాలా సన్నని పొరలోనే ఇమిడిపోయింది. ఇది వింటుంటేనే మన గ్రహం ఎంత స్పెషలో, అదే టైంలో ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అనిపిస్తుంది. అసలు భూమికి ఈ ప్రత్యేక పరిస్థితులు ఎలా వచ్చాయో అర్థం చేసుకోవాలంటే మన పక్క గ్రహాలైన శుక్రుడు, అంగారకుడితో పోల్చి చూడాలి. దీన్నే సరదాగా గోల్డిలాక్స్ సూత్రం అంటారు. అంటే మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా, అన్నీ కరెక్ట్గా సరిపోయేలా ఉండటమన్నమాట. ఇక్కడో చిన్న పజిల్. సూర్యుడికి బుధుడు కదా చేల్దగ్గరగా ఉంది. కాని దానికంటే దూరంగా ఉన్న రెండో స్థానంలో ఉన్న శుక్రుడు ఎందుకు అంతకన్నా వేడిగా ఉంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సింపుల్గా చెప్పాలంటే, గ్రహం చుట్టూ ఉన్న వాతావరణం ఒక దుప్పటెలా పనిచేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడిని పట్టుకుని గ్రహాన్ని వెచ్చగా ఉంచుతుంది. విచిత్రమేంటంటే, ఇదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ 2 గ్రహాలపై 2 రకాలుగా పనిచేసింది. శుక్రుడి మీద కార్బన్ డయాక్సైడ్ మరీ దట్టంగా ఉండటంతో వేడి బయటకు పోలేక అక్కడ ఉష్ణోగ్రత 450 డిగ్రీలకు చేరిపోయింది. కాని మన భూమి మీద ఇదే ఎఫెక్ట్ కరెక్ట్గా పనిచేసి మనకు జీవించడానికి కావాల్సిన 15 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తోంది. అయితే ఇక్కడో చిన్న విషయం. గ్రహాల మీద జరిగే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి మన మొక్కల కోసం వాడే గాజు గ్రీన్ హౌస్లకి కొంచెం తేడా ఉంది. గ్రహాల మీద వాయువులు వేడిని పీల్చుకుంటాయి, కాని మొక్కల గ్రీన్ హౌస్లో గాజు గోడలు వేడెక్కిన గాల్ని బయటకు పోకుండా భౌతికంగా ఆపుతాయి. ఇవన్నీ మనని జీవితానికి కావాల్సిన మొదటి ముఖ్యమైన విషయానికి తీసుకొస్తాయి. అదే సరి అయిన లొకేషన్. సైంటిస్టులు దీన్ని హ్యాబిటబుల్ జోన్ లేదా నివాసయోగ్య మండలమని పిలుస్తారు. మన భూమి సూర్యుడి చుట్టూ ఉన్న ఈ హ్యాబిటబుల్ జోన్లో పర్ఫెక్ట్గా ఉంది. అంటే మరీ దగ్గరగా ఉండి శుక్రుడిలా మండిపోకుండా, మరీ దూరంగా ఉండి అంగారకుడిలా గడ్డకట్టుకోకుండా సరిగ్గా మధ్యలో ఉందన్నమాట. ఇక రెండో ముఖ్యమైన విషయం, సరైన సైజ్
అవును, భూమి పరిమాణం కూడా జస్ట్ రైట్ అన్నమాట. మార్స్ లాగా మరీ చిన్నగా ఉంటే దాని గ్రావిటీ వాతావరణాన్ని పట్టుకోలేదు. అలాగని మరీ పెద్దగా ఉంటే ఆ గ్రావిటీకి జీవరాశులు నలిగిపోతాయి. సరే, సరైన చోట సరైన సైజులో ఉంటే సరిపోతుందా? లేదు. అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదాల నుండి మనల్ని కాపాడటానికి భూమికి కొన్ని సూపర్ పవర్స్ లాంటి రక్షణ కవచాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 2. 1 మన వాతావరణంలో ఉండే ఓజోన్ పొర. 2 భూమి యొక్క అయస్కాంత క్షేత్రం. ఈ ఓజోన్ పొర అనేది ఆక్సిజన్ యొక్క ఒక ప్రత్యేక రూపం. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అల్ట్రావైలెట్ కిరణాల నుండి మనందరికీ ఒక గొడుగులా అడ్డుగా నిలబడుతుంది. ఇక 2ది మన కంటికి కనిపించని ఒక అద్భుతమైన కవచం, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం. భూమి లోపలున్న ద్రవ ఇనుము కదలికల వల్ల ఇదేర్పడుతుంది. అంతరిక్షం నుంచి వచ్చే ప్రమాదకరమైన సౌరపవనాల్ని, కాస్మిక్ కిరణాల్ని మన గ్రహం వైపు రాకుండా దారి మళ్లిస్తుంది. ఇది మన వాతావరణాన్ని కూడా కాపాడుతుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నీ కలిపి చూస్తే భూమి మీద జీవమనేది ఒక పర్ఫెక్ట్ రెసిపీ లాంటిదనిపిస్తుంది కదా? ఆ అద్భుతమైన రెసిపీకి కావాల్సిన 4 ముఖ్య పదార్థాలు ఇవే. 1 నీరు ద్రవరూపంలో ఉండటానికి వీలైన సరైన ప్రదేశం. 2 వాతావరణాన్ని నిలిపి ఉంచగల సరైన పరిమాణం. 3 ఓజోన్తో కూడిన రక్షణ కవచం లాంటి వాతావరణం. ఇక 4 ఒక శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం. మనం మొదట చూసిన ఆ అద్భుతమైన చిత్రాన్ని మరోసారి చూస్తే మన ఇల్లు ఈ అనంత విశ్వంలో ఎంత అరుదైన, ఎంత విలువైనదో అర్థమవుతుంది. మన గ్రహం ఒక పర్ఫెక్ట్ కాస్మిక్ రెసిపీ యొక్క ఫలితం. ఒకవేళ ఆ రెసిపీలో ఏదైనా ఒక పదార్థాన్ని మనం మారిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి.